వారి మధ్య దేవుడు సంచారం చేస్తామని నమ్మి దేవుడు రెండు చేతులు కూడా మన పైకి కళ్ళు మూసుకొని దేవుని మహిమ పొందుతామండి. ఆరాధన దిక్కులు చూడకుండా ప్రభుని మాత్రమే ఆరాధిస్తూ, ప్రభుని మాత్రమే స్తుతిస్తూ, ఆయన ఆత్మను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుకున్నారు పరిశుద్ధాత్మ దేవుడు. మనం కూడా అలాగే ఆరాధిస్తూ ప్రభుని మన మధ్యలో ఆహ్వానిద్దామండి. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తి పాట వచ్చినా రాకపోయినా దేవుని మహిమ పొందుదాం. వచ్చిన వారు కూడా నాతో సహకరిద్దాం, రాని వారు కూడా ప్రభుని పాటలకు సహాయం చేయండి. నేను ఆరాధించడం సహాయం ప్రభు అడుగుతామండి. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా
అందరూ గట్టిగా చెప్తాం. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. హల్లెలూయా చెప్తాం. రెండు చేతులు పైకి. హల్లెలూయా, 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 హల్లెలూయా. సంతోషం ఉన్నవారు మరి ఎక్కువగా దేవుని చేతులు పైకెత్తి హృదయపూర్వకముగా ఆత్మతో సత్యముతో దేవుని మనం ఆరాధిద్దామండి. ప్రతి ఒక్కరి చేతులు పైకెత్తి దేవా మీకే స్తోత్రములు, 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 స్తోత్రములు. స్తుతుల మీద ఆస్తులుడా గతనాల నుంచి మీకు వచ్చిన దేవ, సియోను నుంచి మమ్మల్ని ఆశీర్వదించిన తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా, ఉన్నట్టుగా లేని ఉన్నట్టుగా చేయగల దేవ, లోకంలో మానవుడు గొప్పవాడమైనావు. అసాధ్యమైన కార్యములు సాధ్యమచ్చే దేవా నీకే స్తోత్రం, 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 స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు పైకెత్తి గంభీరంగా దేవుని మహిమపరుద్దామండి. దేవుని మాత్రమే కనపరుద్దాం, దేవుని మాత్రం ఆరాధిద్దాం. ఎటువంటి తలపులు కానీ ఆలోచన విడిచిపెట్టి యేసుని మాత్రమే కనపరుస్తూ యేసుని మాత్రమే మహిమపరుద్దామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ కూడా తల్లి ప్రార్థన వాక్య పూర్వకంగా మనం ఆలోచిద్దామండి. దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా విడియ భయభక్తులు కలిగి ఉందాం. ఎక్కడ తొలముకుంటే దేవుడు వారి మధ్య ఉంటాం. సర్వించి ఇద్దరు కన్నా ముగ్గురు కన్నా అధికమైన ఈ కూడికలో పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నారని గుర్తెరిగి ఇటువైపు దిక్కులు చూడకుండా దేవుని మాటలు శ్రద్ధగా విందామండి. అలా శ్రద్ధగా ఉన్నప్పుడు మనకు గొప్ప ఆశీర్వాదం దేవుని వాక్యం సెలవిస్తుంది. దీనదాస దేవుడు సిలువ చాటును మరుగుపరిచి మనతో అందరితో దేవుడు మాట్లాడేలాగా విన్న వాక్యములు దీనిలో 30 60 100 1000 ఆ వాక్యాన్ని స్థిరపరచడం మనం ప్రార్థిద్దాం. ప్రార్థనాపూర్వకంగా వాక్యం విందానండి. ఎవరికి చంటి పిల్లలు ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రులు జాగ్రత్తగా భద్రపరచుకొని ఎటువంటి సౌండ్ కానీ వాక్యం డిస్టర్బెన్స్ లేకుండా ప్రతి ఒక్కరు కూడా చంటి పిల్లల వాళ్ళు బయటగానే వెళ్ళిపోయి అక్కడి నుంచి వాక్యం వినొచ్చు. లేని పక్షం వారిని కంట్రోల్ చేద్దామండి. పిల్లలకు కూడా కంట్రోల్ చేసి వాక్యం వినప్పుడు ఎవరు కూడా డిస్టర్బెన్స్ చేయకుండా ఆత్మతో సత్యమైన వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకొని శ్రద్ధగా వినే విధేయతతో మన వాక్యం అంటే కృప దయచేయమని అందరూ కూడా ప్రార్థన అడుగుదాం. అందరూ కూర్చుందామని వాక్యం శ్రద్ధగా మనం విందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సంతోషం ఉన్నవారు హల్లెలూయా, హల్లెలూయా ఉందామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమింపబడినవారు ఒక ప్రార్థన చేయండి. వాక్యం ఫలింపు కోసం దేవుడు మనతో మాట్లాడాలని అందరు వాక్యం లోబడండి. నూరిగా దేవుడి వాక్యం మనం ఫలించాలని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తుండగా అందరు ఏకీభవిద్దాం. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ ఏకీభవిస్తూ దేవుడికి భయభక్తులతో మనం ఉంటూ వాక్యానుసారంగా దేవుడు ప్రతి ఒక్కరు ఏకీభవించాలంటే ఎవరు మౌనంగా ఉండకూడదు. సన్నిధిలో దేవుడి సన్నిధి అండి. మహోన్నతుడా, మహావీరుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, సృష్టికర్త, సమాధానకర్త, ఈ ధనులు చూడలేని వారు ఎంతో మంది ఉన్నారు ప్రభా. ఈ శ్రాంతి దినము కానీ ప్రభా తండ్రి నాయన ఎంతమంది అయితే ఆకండ ధనవంతులు, భాగ్యవంతులు, గొప్పవారు, బలవంతులు నశించిపోయి ప్రభా నీ రాజ్యం నుంచి చేరిపోయారు. నేను తెలిసిన బిడ్డలు కూడా ఎంతో మంది కళ్ళు మూసి నరకడిపోయారు. అటువంటిగా కాకుండా ప్రతి ఒక్కరు నీ ప్రేమలు సేవలో చేసుకోండి, సహాయం చేయండి. ఏసీ ప్రభు నిజమైన దేవుడు మన కోసం రక్తం కాచి ప్రాణం ఇచ్చిన వాడు ఆయనే. మనము పుట్టక ముడిపే దేవుడు మనల్ని గర్భఫలంలో ఉండగలి మనల్ని ఎత్తుకునే దేవుడు ఆయనని చేసుకొని సహాయం చేయండి ప్రభు. అదే వాళ్ళ తండ్రి నాయన ఇన్ని జనాలు 2 సంవత్సరాల ప్రభావ మమ్మల్ని కాసావు, కాపాడ్డావు. సోదరులు, శ్రమలు, కష్టాలు, బాధలు, విరిగిన ఇబ్బందుల నుంచి ఎన్నో సమస్యల నుంచి ప్రతి ఒక్కరిని కాపాడు. పెద్దయాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తాను ప్రభు. ఇదిగో తండ్రి శ్రాద్ధ జరుగుని సన్నిధాన
నేను ప్రార్థించడకు, నేను స్థుతించడకు, నేను మహిమపరచడకు, నేను ఆరాధించడకు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రం నాయన. ఏమిచ్చి నేను అనుమతి తీర్చుకోలేము ప్రభా. మా కోసం ఎన్నో శాస్త్రం కంటికి కనిపించలేనట్టు, మీ హృదయానికి తెలియలేనట్టు, చెవుకి వినిపించలేనట్టు కార్యాలు చేస్తుంది కదా ప్రభా. దేవుని మర్చిపోతుంటాం ప్రభా. శుద్ధించకపోయినా, శుద్ధించిన ప్రార్థించకపోయినా ప్రభా మమ్మల్ని క్షమిస్తారు, జీవిస్తారు ప్రభా. నా దేవా, నా తండ్రి నాయన, నీ దాసిన ప్రభా తెలుగు సాక్షి మీరు వరకు పొచ్చుకోమని నీ రోడ్డులో బోర వలె వాడుకొని ప్రభా వాకి వెళ్తే ప్రభా భయముని భక్తుని ఒడికు మంట దాహం ప్రతి ఒక్కరికి మీరు కలిగించేది ప్రభా. మా కోసం ఏమి దాసించాలో మాకు తెలియదు ప్రభా. దాసించిన మారు మా కోసం మీరు బయలుపరిచారు ప్రభా. ఎవరే సమస్యలు వచ్చారో, ఎవరే బాధలు వచ్చారో, ఎవరు యాతనతో వచ్చారో, ఎవరు తక్కువతో వచ్చారో, కన్నీటితో ఎవరు మునిగిపోతారో పల్లె దాసుడితో మాతో మాట్లాడు. బలంగా ఆపుడు దాసుడిపోయినా మీరు కుమ్మరించారు ప్రభా. రెండు పనులు ఆపట అభిషేకించిన అంధకార శక్తులు, తీవ్ర శక్తులు, అపవాదాలు, సాత దురాత్మ శక్తులని ఏర్పడలేకుండా ఆటగా కలకండి ఏసు నామంలో బంధించమన్నాడు. దేవాన్ని స్తుతులు స్తోత్రాలు. నీకంటే నమ్మటి నీ వల్ల నమ్మటి వారికి సమస్తము సాధ్యమే. దేవా అనేక రోజున ఆత్మని కదిలించమన్నాడు. అక్కడ సమీపంగా శంబరు దినాలు, అంచు దినాలలో, శ్రమ దినాలలో ఉన్నారు. నేను తెలుసుకోలేకపోతున్నాను, నేను సేవగా తెలుసుకోలేకపోతున్నాను. అమాయకంగా కుటుంబంలో జీవించే ప్రతి బిడ్డని మీరు కదిలించమని అడుగుతున్నాను. ఈ శరీరం అంతగా నిండిపోవాలి ప్రభా. పైన లేకుండా నిండిపడగలి కృప దయచేయండి. మా శక్తి చేత, మా బలము, మా భక్తి, మా నీతి వల్ల కాదు కానీ మీరు ప్రార్థిస్తారు కార్యం చేయగల శక్తివంతుడు నీవే ప్రభు. మరొక్కసారి దాచుని చేతులకు అప్పగిస్తూ ఎవరు సేవకులకు బలమైన సేవలు నడిపిస్తూ దేశాలలో, రాష్ట్రాల్లో, పట్టణాల్లో, పల్లెల్లో, గ్రామంలో అనేక విలేజ్ పట్టణంలో వాడుకోమని వారిని దాచులు పేదలు చేస్తే ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు, నూతన కార్యాలు, సూచక్రియలు, మహాకార్యాలు జరగమించమన్నాడు. రోగుల కోసం ప్రార్థిస్తే రోగులు స్వస్థపడాలి. చెవిటి వారి కోసం, గుడ్డి వారి కోసం, మోగ వారి కోసం, పెద్దలు లేని వారి కోసం ప్రార్థిస్తే నీ దాసులు చేసిన ప్రతి ప్రార్థన ఆశ్చర్యకార్యాలు జరిగించినాయి. నీ దాసుడికి ఇచ్చిన తల్లిదండ్రులు ఇచ్చిన నా తల్లి నాన్న బెదర్ని మీరు జీవించి ఆశీర్వదించుకొని ఆయన తల్లిగారు మేరమ్మ గారు మీరు దీవించమని, తల్లిగారికి ఇచ్చిన ప్రతి సంతానాన్ని మీరు జీవించి ఆశీర్వదించమని, పాటలు స్థుతుల్లో ఆరాధన మీరే మాకు పొందని మీరు నమ్ముతారు. ఎవరు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు మీరు నమ్ముతారు. మా కోడ, మా తోడు, మా నేడు ఉండి నడిపిస్తే దేవుడు మా ప్రార్థన అంగీకరించమని, మా ప్రార్థన తప్పుడు మమ్మల్ని క్షమించమని, ఈ కొత్త ప్రార్థన పాత్రలో చేర్చుకోమని, యువపరిచి వాటిని మమ్మల్ని బలపరచమని, నేను ఆ మనకి ఎత్తించుకోమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన దేవుడు శక్తివంతుడు, మన దేవుడు బలవంతుడు. ఆయన భూమి ఆకాశంలో చేసిన గొప్పవాడు. తండ్రి మీ ప్రజలందరితో నువ్వు మాట్లాడి మీ సిలువు చెట్టు తిన రాసుని మరుగుపరిచి మా దోష పాపములన్నీ క్షమించి మీ రక్తంతో మమ్మల్ని కడగండి. మీ వాక్యంతో మా అందరితో మాట్లాడండి. వాక్యం లోబడి స్థితి మా అందరికీ దయచేయండి. యేసుక్రీస్తు వారి నామములో వచ్చిన తండ్రి ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సాక్ష్యం ఇద్దాం. మన మధ్యలో మేరీ బాగా నుంచి సాక్ష్యం ఇస్తుండగా అందరూ కూడా ఏకంఠంతో దేవుని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్. నా స్తోత్రములు పూర్వజులు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తానండి.
వచ్చిన బిడ్డలందరికీ నేను వందనాలు చెల్లిస్తూ నా సాక్ష్యం చెప్తున్నాను. 15 రోజుల క్రితం కేవలం రేపు సోమవారం వస్తే 15 రోజులు అవుతుంది. మా ఇంటికి వెళ్ళిపోదామని మా అల్లుడి గారిని నిలబెట్టమన్నాను సాయంకాలం చేసి. అక్కడ దుర్గా గుడి ఉంది కదండి, అక్కడ మా ఇది ఉంది ఏంటంటే స్టీల్ బ్యాగ్ ఉంది, తీసుకెళ్తున్నాను అనమాట. తీసుకెళ్తుంటే మరి అలా అనుకోలేదు, నేను అలా తిరగబడిపోయింది బండిని. ఆ బండి తిరగబడిపోయింది, వెంటనే వచ్చిన చూడలేదు. అలాగా తను పడిపోయాడు, నిలబడిపోగానే ఏంటి వేయలేదు నాకు. ఎక్కడ డబ్బులు లేకుండా టికెట్ చూస్తే రాయిలా కట్టి వెనక ఇంత రాయిలా కట్టి ఎంత భయం వేసిందో. యోగా వచ్చి అలా భయపడ్డాను. మా వల్లుడేమో అప్పుడే వెంటనే ప్రార్థన చేశాడు. తనకి దెబ్బలే కాలేదు, నాకైతే దెబ్బలు రాలేదు. ఇక్కడ కొంచెం తీసుకుంది ముడికి, తర్వాత ఏమో దెబ్బ వెనకాల తగ్గి మా రక్తం అది రాలేదు. అలా ప్రార్థన చేసిన ప్రభా ఏంటి ఇలాగ అయింది అనేసి. అయితే మరి ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రేయర్ రాసుకొని ఆయింట్మెంట్ అది రాసుకొని అలాగా మెడికల్ స్టోర్కి వెళ్ళి ట్యాబ్లెట్స్ ఇచ్చి 3 రోజులు 4 రోజులు వేసుకున్నాం. దగ్గర ఒక 10 రోజులు కొంచెం నీరసం ఉంది అంతే. జ్వరం వచ్చింది, ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గింది. దేవుడు మహాకృపే. ఎందుకు పనికిరాని నన్ను దేవుడు అలాగా లేపుతున్నాడు. నేను అలాగా ఏమైపో ఇలా పడిపోయినప్పుడే ప్రాణాల బృందాలు కూడా ఉన్నారు. మనం గొప్పవారు కాదు కానీ మరి దేవుడు మహాకృప, ఆయన కరుణ కట్టట్టు. మరి బైబిల్లో రాసినట్టు కానీ పాదములు రాయి తగలకుండా దేవదూతలు వచ్చి నెత్తి కొట్టుకుందని వాక్యం ఉంది కదా, అది మనం చదువుతున్నాం కానీ ఇప్పుడు మన జీవితంలో మనం చూస్తున్నాం. అలా హల్లెలూయా స్తోత్రం. అలాగైతే మరి 2 సార్లు పడిపోతున్నాను, బాతుల్లో పడిపోతున్నాం, మెట్ల మీద పడిపోతున్నాం, కానీ ఎముకైనా ఎరగకుండా దేవుడు అలా మళ్ళీ నిలబెట్టి ఆయన సన్నిధిలో సాక్షిగా నిలబెడుతున్నాడు. మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడి చిన్న సాక్షిని దీవించారు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన దేవుడు మన రాకపోకలలో కాపాడే దేవుడు. వెళ్ళు ప్రతి మార్గములో వెళ్ళు ప్రతి మార్గములో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. जी मसीह की जी मसीह की हालेलुया यीशु मसीह की जय। बोलो यीशु महाराज जी की जय। बोलो यीशु महाराज जी की जय। बोलो यीशु महाराज जी की जय। हालेलुया हालेलुया हालेलुया। भगवान आप सबसे बहुत प्रेम करते हैं। हालेलुया। फिर से मैं बोल रहा हूँ, भगवान आप सबसे बहुत प्यार करते हैं। प्यार करते हैं। अपने पड़ोसी से बोलो, भगवान आपसे प्यार करते हैं। भगवान आपसे प्यार करता है। हालेलुया हालेलुया। खुश रहो करके बोलो, खुश रहो करके बोलो, भगवान आपसे प्यार करता है। हालेलुया हालेलुया। సంతోషంగా ఉండండి చెప్పండి, సంతోషంగా ఉండండి, నవ్వండి చెప్పండి, నవ్వండి. हालेलुया। పళ్ళు కనిపించినట్లు నవ్వాలని చెప్పండి. పళ్ళు కనిపించినట్లుగా. हालेलुया हालेलुया हालेलुया। अपने पड़ोसी से बोलो हंसने के लिए, हालेलुया हंसो। हालेलुया हालेलुया। दांत पूरा दिखना चाहिए, ऐसे हंसना चाहिए. बस ना మీరు నవ్వినప్పుడు మీ పళ్ళన్నీ కూడా బయటికి కనిపించా. ఎందుకు? మీ ఆనందం మీ సంతోషం ప్రభుని బట్టి కాబట్టి. మన ఆనందం ప్రభుని బట్టి కాబట్టి. నేను ఇంకనూ యెహోవాను ఆనందించుదను. సాల్లో పశువులు లేకపోయినను, దొడ్డిలో గొర్రెలు లేకపోయినను, ఫలాలు వృక్షానికి లేకపోయినను, పంట లేకపోయినను, నేను యెహోవాయందు ఆనందిస్తాను. మన మధ్యన ఎవరైనా ఉన్నారా నాకు ఇది లేదు అన్నవారు? మన మధ్యన ఎవరైనా ఉన్నారా నాకు ఇది తక్కువైంది అన్నవారు? అయితే నీకు శుభవార్త, ఏదున్నా లేకున్నా ఎవరున్నా లేకున్నా నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు నీతో నిత్యము ఉంటాడు. హల్లెలూయా. నేను అనాథగా విడిచిపెట్టేవాడు కాదు, ఆమేన్. నేను మర్చిపోయేవాడు కాదు. ఆమేన్. ఆయన నీతో వస్తాడు, నీ ప్రార్థనలు వింటాడు, నిన్ను నీ పిల్లలను కూడా దీవిస్తాడు. హల్లెలూయా. దేవుని వాక్యంలోకి వెళ్దాం. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. Turn your Bibles to book of 1 Peter chapter 1 verse 16. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. Today's topic is continue in holiness. పరిశుద్ధతలో కొనసాగు. దేనిలో కొనసాగాలి? పరిశుద్ధతలో కొనసాగాలి.
కొనసాగడం అంటే ఏంటి? ఒకసారి చేసి వదిలేస్తే కొనసాగినట్లు కాదు. కొనసాగడం అంటే మాటి మాటికి చేయాలి. అగైన్ అండ్ అగైన్ యూ హ్యావ్ టు డూ. మళ్ళీ మళ్ళీ చేయాలి. ఒక వంట రావాలంటే నువ్వు మళ్ళీ మళ్ళీ చేయాలి. ఒక బండిని బాగా నడపగలగాలంటే మళ్ళీ మళ్ళీ నడపాలి. చదువులకు రావాలంటే మళ్ళీ మళ్ళీ చదవాలి. చెప్పండి, మళ్ళీ మళ్ళీ చదవాలి, మళ్ళీ మళ్ళీ ఉండాలి. ప్రార్థన రావాలంటే ఏం చేయాలి? మళ్ళీ మళ్ళీ చేయాలి. ఏదైతే నువ్వు తరచుగా చేస్తావో, ఏదైతే నువ్వు మాటి మాటికి చేస్తావో అది నీకు ఎక్కువగా వస్తుంది. పరిశుద్ధత కూడా అంట ఒకరోజు చేసి మనం ఆగిపోకూడదు. 2 రోజులు చేసి 2 రోజులు పరిశుద్ధంగా ఉండి మనం ఊరిపోకూడదు. కానీ నిత్యము మనం ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. వాక్యం ఏమని సెలవిస్తుంది? దేవుని సన్నిధిలో పరిశుద్ధులుగా ఉండండి. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీ పుణ్యన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము. ఎవరంట? మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము. ఏమైనాడు ఆయన? పరిశుద్ధుడైనాడు. గట్టి చెప్పాలి, ఏమైనాడు? పరిశుద్ధుడైనాడు. పక్కన వాళ్ళకి చెప్పండి, పరిశుద్ధుడు యేసయ్యని. పరిశుద్ధుడు యేసయ్య. పరిశుద్ధుడు అంటే ఏంటి? పాపం లేనివాడు, అంటే ఏ తప్పు చేయనివాడు. మిమ్మల్ని పిలిచిన వాడు, మనల్ని పిలిచిన వాడు ఎవరు? भगवान परमेश्वर बोल रहा है पवित्र रहे, पवित्र से बात कर, पवित्रता से तेरा पवित्रता देखना चाहिए, तेरा तू पवित्रता से चलना चाहिए, पवित्रता तू बोलना चाहिए. भगवान बोल रहा है बी होली, परमेश्वर बोल रहा है पवित्र रहे, बी प्योर, शुद्ध रहे, तू పరిశుద్ధంగా ఉండాలి. యేసయ్య అంటున్నారు నిన్ను పిలిచిన వారు పరిశుద్ధంగా ఉన్న ప్రకారము. చదవండి, మీరును సమస్త ప్రవర్తన యందు. ఏంటంట? సమస్త ప్రవర్తన అంటే ఏంటి? చేతిప్పటలుగా సమస్త ప్రవర్తన యందు. సమస్త ప్రవర్తన అంటే కొంచెం మాటలు ఉంటే సరిపోదు, వినికిడిలో ఉండాలి. వినికిడిలో ఉంటే సరిపోదు, చూపులో ఉండాలి. చూపులో ఉంటే సరిపోదు, ఇతరులు ప్రవర్తిస్తున్న ప్రవర్తనలో ఉండాలి. ఉందా నీకు పరిశుద్ధత? మాట్లాడితే సరిపోదు. ప్రభా అవాడు కాదు కానీ పరలోకమందున నా తండ్రి చిత్తము చేయవాడే నావాడు అంటే దాని అర్థం ఏంటి? కొంతమంది నోటితో పలుకుతారు నా ప్రభువా అని పలుకుతారు, కానీ ప్రభువుకి ప్రార్థన చేయరు, ప్రభువుకి సమయం గడపరు, ప్రభు కోసం ఎవరికి చెప్పరు, ప్రభు కోసము ఆయన సంఘానికి రారు, ఆయనతో గడపరు, ఆయన చిత్తము చేయరు. అప్పుడేమవుతుంది? అది జీరో అయిపోతుంది. ప్రభు ఏమంటున్నారు? మీరు పరిశుద్ధులు ఉన్న ప్రకారం మీరును ప్రభా అని వాడు నావాడు కాదు, పరలోకమందున నా తండ్రి చిత్తము చేయవాడే. ఎవరి చిత్తం చేయాలి అంటే నీ భక్తి క్రియల్లో ఉండాలి. నీ క్రియల్లో నీ వెంట వస్తాయి. అంటే ఏంటి? నువ్వేమి మాట్లాడావో కాదు, నువ్వు ఏది ప్రవర్తించావో, ఎలా జీవించావో అది రికార్డ్ చేయబడుతుంది. పరలోకంలో బుక్స్ ఉంటాయి, అందరికీ డైరీస్ ఉన్నట్లు నోట్ బుక్స్ పిల్లలు తీసుకెళ్తారు. పిల్లలు ఏం తీసుకెళ్తారు? నోట్ బుక్లు తీసుకెళ్తారు. ఏం చేస్తారు? వాటిలో ఏం జరిగిందని టీచర్ చెప్పినవన్నీ రాసుకుంటారు. మన కోసం అంట మనము మనుషులైన మానవులందరూ చేసే ప్రతి క్రియకు దేవుడి దగ్గర రాయబడుతుంది. అక్కడ రాస్తూ ఉంటారు, అక్కడ రాయబడుతూ ఉంటుంది. గ్రంథములు విప్పబడతాయి. ఒకరోజు ఈ భూమిని విడిచిపెట్టి ప్రతి ఒక్కరు వెళ్ళిపోవాలి. ముందో వెనకో అందరూ వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? మనం చేసిన దేవుడు మన ముందు ఉంటాడు. ఆయన ముందు మనం ఉండాలి. మన ముందు ఎవరు ఉంటారు? మన మిత్రులు మనతో రారు, మన శత్రువులు మనతో రారు, మన ప్రేమించిన మనతో రారు, మన ఆస్తులు మనతో రావు, మన చదువు మనతో రాదు, మన పలుకుబడి మనతో రాదు, మన పేరు మనతో రాదు. నువ్వు అనుకునేది నీది అనేది ఏది? నువ్వు వేసుకున్న బట్టలు కూడా నీతో ఒంటరిగా వెళ్ళిపోవాలి. ఈ లోకంలో నీకు గొప్ప ఫాలోవర్స్ ఉండొచ్చు, పలుకుబడి చాలా ఎక్కువ ఉండొచ్చు, మనుషులందరూ నీకు తెలిసి ఉండొచ్చు, కానీ ఎవరు నీతో రారు. ఎవరెవరో ఈ లోకములో చివరికి యేసే, పరలోకములో చివరికి యేసే, పరలోకములో ధనము నీకునే అందరూ వస్తారు, దరిద్రుడైతే దరిద్రములు రారు,
యేసుని నమ్మిన ఫలితము ఉందిరా, యేసుని నమ్మిన ఫలితము ఉందిరా, యేసుని నమ్మితే మోక్షం ఉందిరా, యేసుని నమ్మిన మోక్షమురా. ఎవరెవరో ఈ లోకములో చివరికి యేసే పరలోకములో, చివరికి యేసే పరలోకములో. ఎవరెవరో ఎదురవుతుంటారు ప్రాణానికి నా ప్రాణం అంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. కష్టములో వారు వదిలిపోతారు, కష్టాలలో వారు వదిలిపోతారు. చివరికి యేసే నీతో ఉంటారు, చివరికి యేసే నీతో ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరికి ఎవరు, హల్లెలూయా. హల్లెలూయా. ఎవరెవరో నీతో ఉంటానంటారు, కానీ చివరికి యేసే నీతో ఉంటానన్న వారు ఉండకపోవచ్చు, నిన్ను ప్రేమిస్తానన్న వారు ప్రేమించకపోవచ్చు. అంటే నీ ప్రయాణం, మన జీవితం ఒక ప్రయాణం లాంటిది. ప్రయాణంలో మనం బండిని స్టార్ట్ చేస్తాం, ఆ కారులో, ఆ బైక్లో, ఆ స్కూటీలో మనం స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసిన తర్వాత అది గమ్యంలోకి వెళ్ళినప్పుడే ఆ ప్రయాణానికి ఒక అర్థం ఉంటుంది. మన జీవితం ఒక ప్రయాణం లాంటిది, మన జీవితము ఒక బండి లాంటిది. నువ్వు ప్రారంభించావు అనగా మన ప్రారంభం ఎప్పుడు జరిగింది? పుట్టిన రోజుతో. చెప్పండి, ఎలా జరిగింది మన ప్రారంభం? అంతవరకు మనం ఎక్కడున్నాం? ఈ భూమిపై లేవు, మరొక దగ్గర ఉన్నాం. హల్లెలూయా. ముందు దేవుడి దగ్గర ఉన్నాం, తర్వాత తల్లి గర్భంలోకి వచ్చాం, తర్వాత భూమిపైకి వచ్చాం. నీకు తెలుసా? ముందు ఎక్కడున్నాం? దేవుడి దగ్గర ఉన్నాం. అదేంటి? దేవుడు లోపలే ఉండేవాడు. ఎలాగా? ఆయన నాసిక రంధ్రములో జీవవాయువు ఉండగా నన్ను జీవాత్మాయ. హల్లెలూయా. అంటే దేవుడు ఉన్న నువ్వు దేవుడు ఊదినప్పుడు ఎక్కడికి వచ్చావు? తల్లి గర్భంలోకి వచ్చి కూర్చున్నావు. హల్లెలూయా. తల్లి గర్భంని నిర్మించారు. హల్లెలూయా. చిన్న బిడ్డగా పుట్టావు, చిన్న చేతులు, చిన్న కాళ్ళు, చిన్న ముక్కు. హల్లెలూయా. పుట్టినప్పుడు ఎట్లుంటారు? చాలా చిన్నగా ఉంటారు. అంతటి నువ్వు ఈరోజు ఇంత పెద్దవాడు అయ్యావు. కారణం ఏంటి? కారణం ఏంటి? దేవుని వల్ల. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతావు? అక్కడికే వెళ్ళిపోవాలి. అంటే మన సొంత ఇల్లు ఇది కాదు, మన సొంత ఇల్లు దేవుని రావడం. హల్లెలూయా. దేవుని ఎదురు నుంచి వచ్చాం, తమ దేవుని ఎందుకు వెళ్ళిపోవాలి? నన్ను ఆత్మ యెహోవా పెట్టిన దీపము. హల్లెలూయా. నేల మన్ను నుంచి ఆయన మన్నుని నిర్మించారు కాబట్టి మన్నైనది మళ్ళా మన్నైపోతుంది. హల్లెలూయా. అంటే ఏదో ఒక రోజు వచ్చి పెట్టుకోవాలి. అందుకే ఎందుకు ఆ గర్వం? ఎవరైనా ఉన్నారా మన మధ్యన? గర్వము వదిలిపెట్టాలి. ఎవరైనా ఉన్నారా మన మధ్యన? గర్వించేవారు. ఎవరైనా ఉన్నారా మన మధ్యన? కంగారు పడేవారు. ఆ కంగారుని విడిచిపెట్టాలి, గర్వాన్ని విడిచిపెట్టాలి, భయాన్ని విడిచిపెట్టాలి. ఎందుకంటే నీతో ఏమీ రాదు. నీతో వచ్చేవాడేవాడో తెలుసా? ఈ లోకంలో ఎంతో నీకు ఎదురవుతారు. ప్రాణానికి ప్రాణం అంటారు, కానీ కష్టాలలో వాళ్ళని విడిచి పెట్టి వెళ్ళిపోతారు. చివరికి నీతో ఉన్నవాడు యేసు మాత్రమే. हमारी जिंदगी में बहुत कौन लोग आते हैं, बोलते हैं हम तेरा साथ दूंगा, तू मेरा जिंदगी है, मैं तेरा साथ रह जाऊंगा करके बोलेंगे, पर अंत तक तेरे वहाँ नहीं रहेंगे. कौन रहेगा? अंत तक भगवान रहता है, परमेश्वर रहता है. वो हमारे साथ रह के मदद करके स्वर्ग के अंदर लेके चले जाता है. हालेलुया. దేవుడు మనతో ఉండి, దేవుడు మనలో ఉండి మన వెలిపించేవాడు, బాగు చేయవాడు. దేవుడి వాక్యం ఇలా సెలవిస్తుంది, నేను పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడి. परमेश्वर बोल रहा है मैं पवित्र हूँ, तू भी पवित्र रहे. मैं दूसरे का भलाई करता हूँ, तू भी भलाई कर. परमेश्वर क्या बोल रहा है? मैं दूसरे का भलाई करता हूँ, तू भी भलाई कर. मैं अच्छाई से बात करता हूँ, तू भी अच्छाई से बात कर.
हालेलुया मैं दूसरे का मदद करता हूँ, तू भी मदद कर। मैं दूसरे के साथ चलता हूँ, उनके आंसू को मैं पहुंचता हूँ, तू भी क्या करना है आंसू को। हालेलुया। तू सबके साथ रहना है, सबको प्रेम करना है, दुश्मन को प्रेम करना है। क्यों? क्योंकि हमारा पिता परमेश्वर सबको प्रेम करता है। इसीलिए वो बोल रहा है तेरा दुश्मन लोग को तू क्या करना है, प्यार कर, प्यार कर। तो क्या होगा, एक दिन वही दुश्मन तेरा क्या होगा, तेरा मित्र बन जाएगा। वही दुश्मन क्या बन जाएगा, मित्र बन जाएगा। कब? जब दुश्मन को हम प्यार करेंगे। ये यीशु मसीह हमें सिखाता है। యేసే మనకి ఏం నేర్పిస్తున్నారు? What Jesus teaches us, love your enemy, that one day that enemy will become your friend. అదే శత్రువు ఒక రోజు నీకు ఏమైపోతాడు, మిత్రుడై కూర్చుంటాడు. ఏ శత్రువు నేను ద్వేషిస్తున్నాడు అతను ప్రేమించు, ప్రేమను చూపించు. అదే పరిశుద్ధత అంటే. పరిశుద్ధత అంటే ఏమో తెలుసా? ప్రభు అంటున్నారు నేను పరిశుద్ధంగా ఉన్న ప్రకారం మీరును అంటే దాని అర్థం ఏంటి? తల్లి ఏమని కోరుకుంటుంది? బిడ్డ నా రూపంలో ఉండాలి. హల్లెలూయా. అలా ఉన్నప్పుడు చాలా సంతోషిస్తారు. అందుకే చూసినప్పుడు ఏమంటారు, ముక్కు నాన్నలా ఉంది, పెదవులు అదిలా ఉన్నాయి, అచ్చు నాన్ననే ఉన్నాడు. అలా మనలా ఉన్నప్పుడు వాళ్ళు చాలా పొంగిపోతారు, ఆనందిస్తారు. అలాగే మన పరలోకపు తండ్రి కూడా మనం ఆయనలా ఉండాలని ఆశపడుతున్నాడు. అందుకే అంటున్నాడు నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరును పరిశుద్ధులైనది, నేను పవిత్రుడిని కాబట్టి మీరును పవిత్రులైనది. yes. అయితే పరిశుద్ధులుగా ఉన్నామంటే ఏంటి? ఏ విషయాలు మనం జాగ్రత్త పడితే పరిశుద్ధంగా ఉండొచ్చు. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యం. పరిశుద్ధత లేకుండా ఏంటి అసాధ్యం? దేవునికి ఇష్టం అసాధ్యం. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? మనము దేవుడు కోరుతుంది ఏంటంటే ఆయన వల్లే మనము పరిశుద్ధులుగా ఉండాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. వీళ్ళు పిల్లలే మనం ఎలా చెప్తాం? పోలికలు బట్టి. ఎందుకు? తల్లిదండ్రుల పోలికలు పిల్లల పోలికలు ఏం చేస్తాయి? కలిసినప్పుడు మనం ఏం చెప్తాం? మనకి చెప్పకపోయినా సరే వీళ్ళు పిల్లలు వీళ్ళు తల్లిదండ్రులు అని మనం సూటిగా ఏం చేస్తాం? చెప్పగలుగుతాం. ప్రజలా ఇప్పుడు ఒక్కొక్క మాట మనం చూద్దాం. అయితే పరిశుద్ధులుగా ఉండడం అంటే ఏంటి? 1 తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. 1 తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. అన్నదమ్ములని, యవనులను, తల్లులని, వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెళ్ళని పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను ఏంటంట హెచ్చరించాలి. 1 పరిశుద్ధ పిలుపు ఉండాలి. చెప్పండి ఏముండాలి? పరిశుద్ధ పిలుపు. पवित्रता से हम बात करना चाहिए. परमेश्वर क्या सिखा रहे हैं हमको? पहले पवित्रता, फर्स्ट पॉइंट पवित्रता से बोलना चाहिए. ఏంటంటే పరిశుద్ధతతో మాట్లాడాలి. స్పీక్ విత్ హోలీనెస్. చెప్పండి మీ పక్కన వాళ్ళతో మన మాటలు పరిశుద్ధంగా ఉండాలని చెప్పండి. మన మాటలు సరిగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండడం అంటే ఏంటి? ఎలా పిల్లాలి? చూడండి ఆ మాట చదవండి. మరి 5:2 వచనం. అన్నదమ్ములని, యవనులను. ఎలా పిల్లాలి? యవనస్తుల్ని, అన్నదమ్ములు. అంటే యవనస్తులు ఎవరైనా కనిపిస్తే, వాయిస్ కనిపిస్తే, మగ పిల్లలు కనిపిస్తే ఎవరు పిల్లాలి? అన్నయ్య, తమ్ముడు. వాయిస్ చిన్నోడైతే తమ్ముడు అనాలి, వాయిస్ పెద్దోడైతే అన్నయ్య అన్నారు. भगवान क्या सिखा रहा है? भाई करके बोल. किसको? अगर छोटा है तो उसको भाई, छोटा भाई करके बोलना है. बड़ा है तो बड़ा भाई करके बोलना है. भगवान बोल रहा है इससे ज्यादा मत बोल. अगर जो भी तेरे पास आता है उसे नाम से मत बुला. तो कैसे बुलाना है? भाई, भैया कैसे हो, भाभी कैसे हो कहीं हमको बुलाना है. भगवान सिखा रहा है कैसे हमको बात करना है. रेस्पेक्ट देने के लिए बोल रहा है. वो क्या बोलता है? रेस्पेक्ट करके दे, सबको सम्मान कर, बड़े का सम्मान कर कर परमेश्वर ने सिखा रहा है. जीसस टीचर्स us to respect. इससे ఏం చెప్తున్నారు? యవనస్తులంట ఏమని పిల్లాలి? అన్నయ్య, తమ్ముడు. అంటే ఫస్ట్ పాయింట్ పరిశుద్ధ పిలుపు కలిగి ఉండాలి. మనము దేవుడి వల్ల పరిశుద్ధంగా ఉండాలి అంటే, దేవుడి యొక్క పరిశుద్ధత మనలో కనిపించాలంటే మనం కొన్ని విషయాల్లో జాగ్రత్త పడాలి. ఏంటి ఆ జాగ్రత్త? ఒక పిల్లడికి బాగా మార్కులు రావాలంటే, ఎగ్జామ్స్ లో అత్యుడు అవ్వాలంటే అతను కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఏంటి?
ఎగ్జామ్ రాకముందే అతను సిద్ధపడాలి, చదువుకోవాలి, కష్టపడాలి. అప్పుడు ఎగ్జామ్స్ వచ్చినప్పుడు బాగా రాయగలుగుతాడు. అలాగే పరిశుద్ధులుగా ఉండాలి అంటే దేవుని వల్లే మనమంట జాగ్రత్త పడాలి. ఏంటి మాట విషయంలో ఏం పడాలి? వాక్యం చెప్తుంది యవనస్తులను ఏం పిల్లలంట పూర్ణ పవిత్రతలు అన్నయ్య తమ్ముడు. ఒకవేళ యవనస్తురాలైతే నీకన్నా చిన్న వయసు అయితే చెల్లి, ఒకవేళ పెద్ద వయసు అయితే అక్క అని పిల్లలంట. హల్లెలూయా. దాని తర్వాత తల్లులు పెద్ద వయసు ఉన్న స్త్రీలను ఏం పిల్లాలి? అమ్మా, అమ్మగారు, అయ్యగారు, నాన్నగారు. ఏది पवित्रता। भगवान कितना अच्छे से हमें सिखाता है कि कैसे भी बोलना है, वो हमें सिखाता है। वो बोलता है बहुत रेस्पेक्ट से बात करें, अपने मुंह से कभी भी बैड वर्ड मत लेके आ, बस जो भी बोलना है अच्छे से बोल, नहीं तो चुप रहने से ही अच्छा है। अगर हमें बात नहीं करना आता है तो क्या करना चाहिए? चुप रहना चाहिए। हालेलुया। వాక్యం ఏమని చెప్తుంది? పరిశుద్ధులుగా ఉండు, పవిత్రంగా ఉండు, నీ గొంతుకు కట్టి పెట్టుకోదు. తిండి పొద్దుమైన ఏంటా గొంతుకు కట్టి పెట్టుకోవాలి అంటే అర్థం ఏంటి? కంట్రోల్ చేసుకోవాలి ప్రభు చెప్తున్నాను. చూసారా, కంట్రోల్ ఉన్న గృహాలు చాలా బాగుంటాయి. హల్లెలూయా. ఒకసారి జరిగింది, ఇంట్లో భార్య భర్తలు చాలా గొడవాడుకుంటున్నారు. గొడవాడుకుంటూ ఉంటుంటే ఇది మామగారు చూశారు. మామగారు చూసి ఏం చేయాలో అర్థం కాక పాపం కొడుకు కోడలు గొడవాడుకుంటుంటే తట్టుకోలేక వీళ్ళు ఎలాగైనా సమాధానపరచాలి అని అనుకుంటున్నాడు. సో సమాధానపరచడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. వెళ్ళాడు, కొడుకుకి చెప్పాడు. కొడుకు, లేదు డాడీ నాతో సరిగ్గా మాట్లాడు, నాతో ఏదో ఒక మాట్లాడుతూ ఉంటుంది అని కొడుకు ఏదో చెప్తున్నాడు. ఓకే, పెద్ద కోడల దగ్గరికి వెళ్ళాను, అమ్మా ఇది న్యాయమా, ఇది మంచి పద్ధతి కాదు కదా, ఎందుకు మీరు గొడవ ఆడుకుంటారు, పిల్లలు ఏమైపోతారు అని మామగారు చెప్తుంటే కోడలు కూడా తన యొక్క బాగా మాటలని మామయ్య గారికి చెప్పారు. సో ఎంత చెప్పినా వీలు పడట్లేదు. ఏంటి వీలు పడట్లేదు? ఇద్దరు సమాధానపరచడం. అక్కడ కోడలు వినట్లే, ఇక్కడ కొడుకు వినట్లే, రోజు గొడవలే. సో మామగారు ఆలోచించి ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుడు ఒక మంచి ఆలోచన ఇచ్చాడు. ప్రజలా రోజు గమనించాడు. దాంతో అనుకున్నాడు లాభం లేదని ప్రార్థన చేశాడు. ప్రభు ఒక మంచి ఆలోచన ఇచ్చాడు. ప్రభా నాకు ఒక ఆలోచన చెప్పు, వీళ్ళిద్దరిని ఏం చేయాలి? నేను సమాధానపరచాలి. లేకపోతే ఇంట్లో సునామీ వస్తుంది, భూకంపం వస్తుంది, బయట రావడం తర్వాత సంగతి ఎక్కడ వస్తుంది? ఇంట్లో సమాధానం లేక సునామీ వస్తుంది. కాబట్టి వీళ్ళిద్దరు బాగుంటే నేను బాగుంటానని అతను ఏం చేశాడంటే దేవుడికి ఆలోచన అడిగాడు. దేవుడు మంచి ఆలోచన ఇచ్చారు. వెంటనే అతను ఇలా అంటాడు కోడలతో, అమ్మా నేను మీ ఇద్దరి మధ్య సమాధానం కావాలని నువ్వు ఆశపడుతున్నావు అంటే, అవును మామగారు నేను ఆశపడుతున్నాను. కొడుకు కూడా అడిగి అంటాడు, అవును నాన్న సమాధానం కావాలని ఎవరికి ఇష్టం ఉండదు, నాకు ఇష్టం అంటారు కానీ మరీ గొడవ అనుకోండి. సో అప్పుడు ఆయన అన్నారు, అమ్మా నీకు ఒక టానిక్ ఇస్తాను. ఎవరితో అంటున్నాడు? కోడలతో అన్నారు, నీకు ఒక టానిక్ ఇస్తాను. ఆ టానిక్ వేసుకుంటే ఏమవుతుంది? మీ ఇద్దరి మధ్య గొడవలు పోతాయి. అలాంటి టానిక్ ఉందా మామగారు అంటే, అవునమ్మా అలాంటి టానిక్ ఉంది, కానీ నువ్వు వేసుకోవాలి. ఎలాగా? నేను చెప్పినట్లే వేసుకోవాలి. ప్రజలా దానికి ఏముంది? ఎన్నో మందులు అలవాటే కదా. ప్రజలా ఇది కూడా వేసుకుంటానని ఏం చేసింది? తండ్రి అని చెప్తే అతను తీసుకొని టానిక్ తీసుకొచ్చాడు. టానిక్ తీసుకొచ్చి ఆవిడకి ఇస్తే అయితే అతను కొన్ని షరతులు పెట్టాడు. ఏంటి? ఈ టానిక్ అన్ని టానిక్లు తీసుకున్నట్లు తీసుకోకూడదు. దీనికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఏంటి అంటే, ఇది నోట్లో నువ్వు ఎప్పుడు ఎన్ని గంటలు వేసుకోవాలి? 6 గంటలకు వేసుకోవాలి. ఇప్పుడు తెల్లారు 6 గంటలకు వేసుకొని సాయంత్రం ఎన్ని గంటలకి యూజ్ చేయాలి? 4 గంటలకి కూర్చున్నా వల్లే మిగిలిన ఎప్పుడు 4 గంటల తర్వాత కూర్చున్నా వల్లేదంట, మిగిలిన పర్వాలేదు అన్నాడు. ప్రజలా ఏంటి అని అనుకోండి. అయితే అన్ని మింగేస్తాం లేకపోతే ఊసేస్తాం. కానీ ఆ మామగారు చెప్పారు, ఊయకూడదు, మింగకూడదు. ఏం చేయాలి? కానీ టానిక్ మన నోట్లో ఉంచుకోవాలి. ఎన్ని గంటలకి? 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు. ప్రజలా ఆలోచించింది, సరేనండి చెప్తాం సమాధానం కోసమే కదా ఎన్నో ప్రయత్నాలు చేస్తామని మామగారు ఏం తీసుకొచ్చారు? టానిక్ తీసుకొచ్చి ఆవిడకి ఇచ్చారు. సో ఆవిడ ఎన్ని గంటలకు వేసుకోవాలి? 6 గంటలకి వేసుకుంది. ఇప్పుడు టానిక్ వేసుకుంది కాబట్టి ఎలా ఉంది? మౌనంగా ఉంది. ప్రజలా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఆ రోజు ఇంట్లో ఏం లేదు,
గొడవలు లేవు అసలు. ఎందుకంటే ఆవిడ మాట్లాడట్లే, కొడుకు కూడా ఏమి మాట్లాడట్లే. వేసుకుంది ఎన్ని గంటలకు ఉండాలి? 4 గంటల దాకా ఉన్నా. ఎందుకు అంటే ఆ 6 గంటలు వాళ్ళ ఆయన ఎన్ని గంటలకు వెళ్తాడు డ్యూటీకి? 7 గంటలకు వెళ్తాడు. అయితే అతను వెళ్ళకముందు ఏం వేశారు? టానీ వేశారు. అసలు అతను వెళ్ళి మరి తిరిగి ఇంటికి కూడా వస్తాడు. వచ్చిన తర్వాత కూడా ఏమి వేయాలి? టానీకి వేసిన టానీకి మూసేసి మనకు ఒక టానీకి వేసుకోవాలంట. ఎన్ని గంటలకి? ఎప్పుడో తెలుసా? కరెక్ట్గా అతను వచ్చే సమయం అన్నమాట. అతను వస్తున్న సమయంలో ఈవిడ ఏం వేసుకోవాలి? నోట్లు టానిక్ వేసుకోవాలి. సో టానిక్ వేసుకుంది, ఏమి మాట్లాడట్లేదు. అలా ఆయన కూడా ఏమి మాట్లాడట్లేదు. ఎన్ని రోజులు అయింది ఇలాగ? 7 రోజులు. 7 రోజులు అయిన తర్వాత ఆ మామూలు వచ్చి అంటారమ్మా, మీ ఇద్దరు వచ్చిన ఈ మధ్యన గొడవలు అయ్యాయా? టానిక్ వాడారా అంటే అద్భుతంగా వాడారు మామయ్య. ఏమవ్వలేదు? అసలు గొడవ అవ్వట్లేదు. టానిక్ బాగా పని చేస్తుంది. ఏ టానిక్ పేరేంటి అంటే ఆపండి చెప్పారంట. టానిక్ తాగమనేది కోకా కోలా, అదొక పెప్సీ అని చెప్పాడంట. అవునా? ఇప్పుడు టానిక్ అన్నానేంటి? అవును అలాగే అన్నాను. సమస్య టానిక్లో లేదు, సమస్య నీలోనే ఉంది, నీ నోటిలోనే ఉంది. హల్లెలూయా. నీ మాటలు సరవుతే ఇల్లంతా నువ్వేమో గట్టిగా అరుస్తావు, మీ ఆయనేమో నీకు లోపలడు, నీ మాట విండు. అతను నీ మాట విండు, నువ్వేమో ఆ మాట గట్టిగా అరుస్తావు. ఇద్దరు వచ్చిన ఏమైపోద్ది? అతను కొంచెం సైలెంట్ అయ్యి నువ్వు కూడా సైలెంట్ అవుతే ఏమవుతుంది? అప్పుడు ఆ మామగారు చెప్పారమ్మా, నీ నోరు మా అబ్బాయి నోరు కొంచెం మూట పడితే ఇంట్లో ఏమవుతాయి? గొడవలు కొంచెం తగ్గుతాయి. నోరు ప్రాబ్లం అని చెప్పాడంట కదా. అప్పుడు వాళ్ళు అర్థం చేస్తున్నారు, అవునా, ఎస్, మన పలుకులు మారాలి, మన నోటి మాటలు మారాలి. ఏసయ్య చెప్తున్నారు. అందుకే చూడండి, మీరు ప్రేమగా మనం పిలిస్తే ఎలా ప్రవర్తిస్తారు? ఒక దగ్గరికి ఒకరోజు ఏమైందంటే, ఒక కూరగాయల వ్యక్తి కూరగాయలు అమ్ముతున్నారు. ఆవిడ కూరగాయలు అమ్ముతుంటే అక్కడ ఒక పెద్ద కారణంగా ఒక ధనవంతుడు వచ్చాడు. ఏం కొనడానికి? కూరగాయలు కొంటాడు. మార్కెట్ వచ్చిన తర్వాత ఆ ధనవంతుడు అంటాడు, ఏమమ్మా ఎంత ఇది ఇస్తావా అని అంటున్నాడు. ప్రజల అప్పుడు ఆవిడ ఏం చేసింది? ఇష్టం ఉంటే కొను, లేదా వెళ్ళిపో అని ప్రజల. దాని తర్వాత మరొక వ్యక్తి పేదవాడు వచ్చాడు. పేదవాడు వచ్చి, అమ్మా ఇది ఎంత అని అడుగుతున్నాడు. అప్పుడు ఆవిడేమంటుంది తెలుసా? ఏం బాబు ప్రజల, నీకు ఎంత కావాలి? నేను ఇంతకు ఇవ్వగలను, నాకు ఇంతవరకు గిట్టుబాటు అవుతుంది, ఇంతవరకు నేను ఇవ్వగలనమ్మా అని అన్నాడు. ఎవరు? ఇప్పుడు మీరు గమనించారా తేడా? పెద్ద కారణంగా వచ్చిన ధనవంతుడికేమో జవాబు ఎలాగొచ్చింది? కఠినంగా వచ్చింది. పేదవాడికి జవాబు ఎలాగొచ్చింది? ప్రేమగా వచ్చింది. కారణం ఏంటి? అతని మాట తీరు. ధనవంతుడేమో తన ధనాన్ని చూసుకొని అహంకారంతో వచ్చి, ఇస్తావా ఇవ్వవా? నేను ఎవరు అనుకున్నావు? నువ్వు ఎవరైనా నాకెందుకు? కెట్టబడితే ఇస్తాను, లేదే ఇవ్వను అని పంపిస్తుంది. కానీ పేదవాడు ఏమీ లేదు, కానీ ప్రేమగా పలికి, అమ్మా ఇది ఎలాగా అని తన సొంత తల్లితో మాట్లాడినట్టు మాట్లాడాడు. అప్పుడు ఆవిడ ఏం చేసింది? నానా బాబు ఇస్తానులే, నేను ఇంతవరకు ఇవ్వగలనమ్మా అని ఆవిడ కూడా ప్రేమగా, అంటే నువ్వు ఏం విప్పుతావో అదే. ఇతరులు మనకి రెస్పెక్ట్ ఇవ్వాలంటే ముందు మనం ఏమి ఇవ్వాలి? గివ్ రెస్పెక్ట్. నువ్వు ఏది ఇస్తావో అది నీకు వస్తుంది. ఇతరులు మనకి ఏమి చేయాలని మనం అనుకుంటామో అది మనం వాళ్ళకి ఏం చేయాలంట? ముందు చేయాలి. అప్పుడు మనం చేసిందే మనకి రివర్స్గా వస్తుంది. అది ఏసే చెప్పాడు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. ఎందుకు ప్రభా? అలా ప్రేమించు, అలా ప్రేమిస్తే ఒక రోజు వస్తుంది నీ పొరుగు వాడు కూడా నేను ప్రేమిస్తాను. అది వెంటనే జరగకపోవచ్చు, రాత్రి అవ్వకపోవచ్చు, కానీ ఇది దేవుని యొక్క గుణం. इसलिए परमेश्वर बताता है प्रेम कर, क्यों प्रेम करना है, क्यों प्यार करना है? जब तू प्यार करेगा रिवर्स में क्या आएगा तेरे को? वही प्यार में। प्रेज़ द लॉर्ड, हालेलुया। हम जो बीज डालते हैं वही फसल, वही फील्ड, वही जो क्रॉप होगा वो हमको मिल जाएगा। प्रेज़ द लॉर्ड। మరి ఏది వేస్తామో అదే మనకి దొరుకుతుంది. అందుకే దేవుడు అంటున్నారు, నీ పిలుపు జాగ్రత్తగా పెట్టుకో. ఒకటి, పరిశుద్ధ పిలుపు కలిగి ఉండాలి. దేవుడి వల్ల మనం పరిశుద్ధంగా ఉండాలంటే మొదటి పాయింట్ ఏంటి? పరిశుద్ధ పిలుపు కలిగి ఉండాలి. అంటే దాని అర్థం ఏంటి? అందరినీ ఎవరి వయసును బట్టి, వారి యొక్క పొజిషన్ బట్టి మనం ఏం చేయాలి? వాళ్ళని గౌరవించాలి. పెద్ద వ్యక్తి అయితే నాన్నగారు అని పిల్లాలి, నాన్న అని పిల్లాలి. చిన్నవాళ్ళైతే
తమ్ముడు అని పిల్లాలి యవనస్తుడైతే. ఒక కొంచెం నీకంటే ఏజ్ పెద్ద వ్యక్తి అనుకో అన్నయ్య అని పిల్లాలి. ఒకవేళ యవన స్త్రీ కనిపిస్తే పూర్ణ పవిత్రతతో ఎలా పిల్లాలంట? చిన్నమ్మ, అక్కయ్య అని పిల్లాలి. హల్లెలూయా. ఒకవేళ పెద్ద వయసు స్త్రీ అయితే ఏం పిల్లాలి? అమ్మా అని పిల్లాలి. అది దేవుడు చెప్తున్న మాట. ఆ పూర్ణ పవిత్రతను పిలిస్తే అది పరిశుద్ధ పిలుపు అనబడుతుంది. అది దేవుడికి ఇష్టమైంది. దేవుడు కూడా సామెత గ్రంథంలో ఎలా పిలుస్తారు తెలుసా? నా కుమారుడా. ఎవరు పిలుస్తారు? యేసయ్య అంటారా? వినాలి మీరు ఎప్పుడైనా? దేవుడు పలుకుని చూడండి. ఆయన రాజయ్యుడు కూడా ఆయన మాటలో కూడా ఎంత రెస్పెక్ట్ ఉంటుంది. నా కుమారుడా, నా మాటను మెరగొడితివా? నా కుమారుడా, అది నీ హృదయం నాకు ఆనందం కలిగిస్తుంది. నీ హృదయం నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా ఆంతరంగములు ఆనందించును. నా కుమారుడా, యేసయ్య పలికిన మాట్లాడంటూ తెలుసా? మై సన్. హల్లెలూయా. అలాగే యేసయ్య మనల్ని ప్రేమతో పిలుస్తారు కాబట్టి మనం ఎంతలా వెళ్ళాలి. సో యేసయ్య వల్ల మనం పరిశుద్ధంగా ఉండాలంటే ఫస్ట్ మనం కలిగి ఉండాలి పరిశుద్ధమైన పిలుపు. రెండవది 5వ అధ్యాయం 3వ వచనం. అది అధ్యాయంలో ఉంటుంది. 3వ వచనం చదవండి. నిజముగా అనాథులైన విధవరాలను సన్మానించాలి. అయితే ఏ విధవరాలకైనా పిల్లలు కానీ మనవులు కానీ ఉండిన ఎడల మీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరుచుకుంటకును. మొదట తమ ఇంటి వారి ఎడల అవును. హల్లెలూయా. ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది. రెండోది ప్రభు ఏం చెప్తున్నారు? పరిశుద్ధమైన క్రియ కలిగి ఉండాలి. చెప్పండి. ఒకటేమి? పరిశుద్ధమైన పిలుపు, అంటే పరిశుద్ధంగా మాటలు ఉండాలి. రెండోది పరిశుద్ధమైన క్రియ. అంటే ఇది క్రియ పరిశుద్ధంగా ఉండాలి. అంటే నువ్వు చేసే కార్యం పరిశుద్ధమైనదై ఉండాలి. దేవునికి నచ్చాలి. దైవజనులు ఒకలా ఉండడం, బయటికి వెళ్ళి మరొకలా ఉండడం, ప్రజగా లేకపోతే తల్లిదండ్రుల ముందు ఒకలా ఉండడం, బయటికి ఒకలా ఉండడం. నో, దేవుడు చూస్తున్న భయముతో ఉండాలి. నువ్వు బాత్రూంలో ఉన్నా, నువ్వు కిచెన్లో ఉన్నా, నువ్వు స్కూల్లో ఉన్నా, నువ్వు కాలేజీలో ఉన్నా, నువ్వు చర్చిలో ఉన్నా, నువ్వు చర్చి బయట ఉన్నా, పని స్థలాల్లో, మార్కెట్లో ఎవరు చూస్తున్నారు నిన్ను? దేవుడు చూస్తున్నారు. ఎవరు చూస్తున్నారు నన్ను? దేవుడు చూస్తున్నారు. ప్రజలా ఎవరు చూస్తున్నారు? ప్రజలా ఆయన చూస్తున్నాడు. ఆయన కన్ను ఒక పెద్ద సీసీ కెమెరా. చెప్పండి, ఆయన కన్ను అన్ని రికార్డ్ చేసేస్తున్నాడు. అందుకే మానవుని వీళ్ళు చెప్పిన ప్రతి వానికి ఇచ్చుటకు నేను ఇచ్చు చేతులు నా యుద్ధ ఉన్నది కాబట్టి ఆయన అంటున్నాడు, నేను త్వరగా వచ్చుచున్నాను. సంఘం కూడా పిల్లాలి. ఏమని? రావయ్యా యేసునాథా, వేగమే రావయ్యా. వేగంగా వస్తారు. ఎందుకు? తీసుకెళ్ళడానికి వస్తారు, మనం తీసుకెళ్ళిపోవడానికి వస్తారు. త్వరగా రాబోతున్నాను. ముందు చెప్పాడు, నేను కొడతాను, కుట్టాడు. రెండోది అన్నారు, నేను ప్రాణం పెడతాను, పెట్టాడు. మూడోది అంటున్నాడు, తిరిగి వస్తాను, మేఘలు ఉంటాయి, వచ్చి తిరుగుతాడు. మాట తప్పేవాడు. అప్పుడే చెప్పాడు. ఎప్పుడో తెలుసా? ఆది కాండంలోనే అన్నాడు, స్త్రీ సంతానము ఏం చేస్తుందంట? ఈ సర్పమును త్రొక్కి వేస్తుంది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? స్త్రీ సంతానము అనగా కన్య అయిన మరియ గర్భంలో పుట్టి యేసు వస్తాడు అని అర్థం. వస్తానని చెప్పాడు, వచ్చాడు. దాని తర్వాత ఏమన్నారు? ఇంకో సర్వమానవ కోట్ల కోసం, సర్వమానవుల కోసం నా ప్రాణాన్ని పెట్టి రక్తము కార్చి మరణిస్తానని చెప్పాడు. మరణించాడు. దాని తర్వాత ఏమంటున్నారు? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. यीशु मसीह बोले मैं जल्दी आ रहा हूँ. जल्दी आने वाला है भगवान. ना उसके लिए हमको प्रिपेयर होना चाहिए. जब हम प्रिपेयर होंगे, परमेश्वर हमारा पिता है, इसलिए वो जल्दी आएगा. देखिए इस धरती के ऊपर वो स्वर्ग के छोड़ के, वो परलोक को छोड़ के कहाँ आने वाला है? धरती के ऊपर उनके बच्चे को लेके जाने के लिए आने वाला है. So we have to be prepared. మన సిద్ధంగా ఉండాలి. అనగా రాబోతున్నాడు. ఎలా సిద్ధంగా ఉంటాం? ఆయన చెప్పిన కార్యాలను మనం జాగ్రత్తగా చేస్తూ వెళ్ళాలి. ప్రజలా దైవజనుడు చూడకపోవచ్చు, తల్లిదండ్రులు చూడకపోవచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు. భయంతో బ్రతికేవాడు పరిశుద్ధంగా జీవిస్తాడు. అలాంటి వాడు దేవుడి చేత ఏం పొందుతాడండి? మెప్పు పొందుతాడు. బలమైన నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు.
నేను అనేక మాట మీద నేను నియమిస్తున్నాను అంటాడు. హల్లెలూయా. చూస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అన్నింటినీ గమనిస్తున్నాడు. అందుకే ఆయన కన్ను పాతాళములు కూడా ఎలా చూస్తుందంట? చాలా తేటగా చూస్తుంది. పాతాళం ఎక్కడుంది? నరకం ఎక్కడుంది? కానీ భూమి కింద ఉన్న అసలు దేవుడు దాన్ని చాలా శ్రద్ధగా చూస్తున్నాడు. ఒకటి, పరిశుద్ధమైన పిలుపు కలిగి ఉండాలి. రెండోది, పరిశుద్ధమైన క్రియ. అంటే విధవరాలను మనం ఏం చేయాలంట? సన్మానించాలి. ఒక విధవరాలు వస్తూ ఉంటే ఎలా చూస్తారు? కొంతమంది తక్కువగా చూడొచ్చు. కానీ ప్రభు అంటున్నాడు, నా విధవరాలు అందరికంటే గొప్పవారు. ఎందుకో తెలుసా? అందరికి పక్కన ఉంటారేమో, విధవరాలకి ఎవరు ఉంటారు? కానీ ఒక విషయం తెలుసా? వారికి దేవుడు ఉంటాడు. ప్రజలా జాగ్రత్తగా ఉండాలి. వారికి ఎవరు ఉంటారు? దేవుడే పక్కగా ఉంటాడు. దేవుడే తండ్రిగా ఉంటాడు. దేవుడే వారికి అన్నగా ఉంటాడు. దేవుడే వారికి రాజై ఉంటాడు. హల్లెలూయా. భార్యను ఏమనంటే భర్త అడుగుతాడేమో, కానీ విధవరాలను అడిగితే ఎవరు అడుగుతాడో తెలుసా? దేవుడే అడుగుతాడు. ఎందుకు? వాళ్ళ పక్షంగా మాట్లాడేవాడు ఉండరు కాబట్టి. అలాంటి వారి పక్షంలో నిలబడితే, అలాంటి వారికి పక్షంలో నిలబడినప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రజలా అంటే చిన్న చూపు చూడద్దు. దేవుడు ఏమో తెలుసా? విధవరాలను కూడా ఏం చేయమంటున్నాడు? గౌరవించు. తక్కువ చేసి చూడద్దు. వాళ్ళు బాధ ఉంచదు. ప్రజలా నీ చేతనైతే సాయం చేయలేదు, ఊరుకో, పర్వాలేదు. కానీ బాధ పెట్టి నీ మాటలు వచ్చేది వాళ్ళు ఏం చేయకూడదు? ఇబ్బంది పెట్టద్దు. ప్రజలా ప్రభు అంటున్నారు, సన్మానించు. సన్మానం అంటే ఏంటో మీకు తెలుసు కదా? పిల్లలు తల్లిదండ్రులకు సన్మానిస్తారు. ఎలాగా? సన్మాన ఫంక్షన్స్ మీరు చూసారా? రిటైర్మెంట్ అయినప్పుడు ఆ కొలీగ్స్ అందరూ వచ్చి ఎవరైనా రిటైర్మెంట్ అయ్యారో వాళ్ళకి సాల్వా కప్పుతారు. మీరు చూసారా? అది సన్మానం. మీకు అర్థమవ్వాలని చెప్తున్నారు. ఆ సన్మానాన్ని ఏం చేస్తారు? అతని కోసం, అంటే ఎవరైతే రిటైర్మెంట్ అయ్యారో ఆయన కోసం అందరూ వచ్చి చెప్తారు. ఏమని? సార్ ఇలాంటి వారు, సార్ మాకు ఇలా గెలిపారు, సార్ ఇలా చేశారు, సార్ చాలా మంచివారు, ఆయన వల్ల మేము చాలా నేర్చుకున్నాం, చాలా సీనియర్. అంటే సన్మానించడం అంటే అర్థం ఏంటో తెలుసా? వాళ్ళని గౌరవించి వారు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకోవడమే సన్మానం. దేవుడు అంటున్నాడు, విధవరాలని సన్మానించు. అంటే దాని అర్థం ఏంటి? ఒకవేళ మీ తల్లి, మీ నాన్నగారి దగ్గర తల్లి ఒకటితే ఉంది, ఆ తల్లి వివరాలే. ప్రజలు ఆ తల్లి నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి, సన్మానించాలి. ఆ తల్లి కోసం నువ్వు చెప్పాలి, మంచి విషయాలు నువ్వు ఏం చేయాలి? వాళ్ళని సంతోషపెట్టు. ప్రజలు ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాలి. దేవుడు అంటున్నాడు రెండోది, పరిశుద్ధమైన క్రియ. అంటే దాని అర్థం ఏంటంటే నీ క్రియలు దేవునికి ఇష్టమై ఉండాలి. తన ఇంటి వాడిని బాధ పెట్టువాడంట ఏమవుతుంది? తన ఇంటి వాడిని బాధ పెట్టేవాడు అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉంటాడు. కొంతమంది ఉంటారు ఇంటి వారిని సరిగా చూసుకోరు, బయట వాళ్ళు అందరూ చూసుకోకూడదు. అలాగే అన్నాడంట, ఊరి మీద తిరుగుతున్నాడు, బజార్ పట్టుకొని ఇంకో ఇంటికి వెళ్తున్నాడు. ఇంట్లో పాస్టర్ గారు కనిపించారంట. ఎవరికి? అతనికి కనిపించన్నారు. ఏమయ్యా ఎక్కడికి వెళ్తున్నావు బ్రదర్ అని అంటే, అయ్యారు ఇదో ఆవిడకి సాయం చేయడానికి వెళ్తున్నానండి. ఎవరికి? పక్కింటి ఆవిడకి సాయం చేయడానికి వెళ్తున్నాడంట. ప్రజలా పాస్టర్ చూసి అన్నారు, మీ సిస్టర్ ఏమో ఏమి ఇంట్లో తేవట్లేదని చెప్తున్నారు, మీరేమో బజార్ పట్టుకుని ఎక్కడికి వెళ్తున్నారు? పక్కింటికి వెళ్తున్నారా? అదేంటి మీకు అంత స్తోమత ఉందా అంటే, స్తోమత లేదు కానీ సార్ అయ్యారు, పక్కింటికి నేను ఏం చేయాలనుకుంటున్నాను? సహాయం చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఆయన అన్నారు, వాక్యం తెలుసా నీకు? తన ఇంటి వారికి ఏం చేయవాడంట? తన ఇంటి వారిని చూసుకోకుండా ఇంటి వారిని బాధ పెట్టువాడు అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉంటాడు. అంటే దాని అర్థం ఏంటి? దాని మీనింగ్ ఏంటి? ముందు నీ ఇంటి వారిని నువ్వు చూసుకోవాలి, ముందు నీ భార్య నువ్వు చూసుకోవాలి, నీ పిల్లలు నువ్వు చూసుకోవాలి. హల్లెలూయా. నీ ఇంటి వారిని, నీ సొంత వారిని బాధ పెడితే దేవుని దృష్టిలో అవిశ్వాసిగా నువ్వు లెక్కింపబడతావు. వాక్యం అంటుంది, అవిశ్వాసిగా ఏమవుతుందంట అంటే నీ సహాయము నీ ఇంటి వారికి ముందు చేయకుండా నువ్వు ఎవరికి చేసినా దేవుడు దాన్ని ఒప్పుకోడు. అంటే దాని అర్థం ఏంటి? ముందు నీ ఇంటి వారిని నువ్వు ప్రేమించాలి, నీ భార్యను నువ్వు ప్రేమించాలి, నీ భర్తను నువ్వు ప్రేమించాలి. నీ భర్తను ప్రేమించుకొని నువ్వు ఇతరులు ప్రేమించావనుకో, దేవుడు దాన్ని తీసుకోడు. ఈ వెంకటం ప్రజలు ఒకవేళ నీ భార్యని కాకుండా నువ్వు ముందు నీ భార్యకి సాయం చేయి, ఇతరులు సాయం చేయడానికి వెళ్ళావనుకో, అది పనికిరాదు. ఎందుకు? తన సహోదరుని ప్రేమించని వాడు దేవుని ప్రేమించా లేడు. ఒకవేళ నా సహోదరుని మనం ప్రేమించకుండా నేను దేవుని చాలా ప్రేమిస్తానంటే దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు అబద్ధికుడివి. నీ తోటి సహోదరుని ముందు ప్రేమించాలి. హల్లెలూయా. ముందు నీ తమ్ముడు నువ్వు ప్రేమించు, తర్వాత నువ్వు తమ్ముడు కోసం మాట్లాడు. హల్లెలూయా. కొందరైతే విపరీత బుద్ధి కలిగి ఉంటారు. విపరీత బుద్ధి అంటే ఏంటి? విపరీత బుద్ధి అంటే ఇంటి వాళ్ళు సరిగా చూసుకోరు కానీ వేరేగా మాట్లాడుతుంది.
కార్యాలు చేస్తారు. ప్రజలా మరొక వ్యక్తి ఉన్నాడంట. అతను ఏం చేస్తున్నాడు? భార్యను పట్టించుకోడు, పిల్లలు పట్టించుకోడు. చర్చికి వచ్చి ఏం చేస్తున్నాడు? చర్చికి వచ్చి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేసి అంటున్నాడు, పాస్టర్ గారు సంఘంలో ఏ పనులు ఉన్నా నేను ఏం చేస్తాను అంటున్నాడు. కానీ ఏం చేసి వచ్చాడు? ఇంట్లో భార్యను పిల్లలు వదిలేసి వాళ్ళు చూసుకోకుండా, వాళ్ళు పోషించకుండా, వాళ్ళకి మేలు చేయకుండా వచ్చేయమంటున్నాడు. నాకు దేవుడు అంటే చాలా ఇష్టం, మీరంటే కూడా నాకు చాలా ఇష్టం. ఆవిడ పాస్టర్ గారు అన్నాడంట, ఊరుకో నీకు చెందదు, ప్రజలా దేవుడు ఇష్టం అంటే అవ్వదు, పాస్టర్ ఇష్టం అంటే అవ్వదు. ముందు నువ్వు ఏం చేసి రావా, నీ ఇంటి వాళ్ళ ముందు చూసుకుని కదా. ప్రజలా దేవుడు ప్రేమించడం అంటే దేవుని వాక్యం ముందు లోబడాలి. హల్లెలూయా. ఒకటి నువ్వు దేవుని వాక్యంకి లోబడి దేవుడికి నువ్వు నీ మధ్య స్థానాన్ని ఇచ్చి నీ ఇంటి వాళ్ళకు నువ్వేం చేసుకోవాలి? ప్రేమించాలి. లేకపోతే నువ్వేమవుతావు? కొంతమంది అలాగే ఉంటారు. ఇంటి వారికి ఏమో దూషంగా ఉంటారు, ఇంటి వాళ్ళని ద్వేషిస్తారు, పక్కన వాళ్ళందరినీ ప్రేమించే కోడలు ఉంటారు, ప్రేమించే కొడుకులు ఉంటారు. ప్రజలు దేవుడిని లెక్కలు ఉంటారు. దేవుడు అవిశ్వాసగా నుంచి వస్తారు. ప్రభు వాక్యంలో సర్విస్తుంది. తన ఇంటి వాడిని బాధ పెట్టువాడు ఏమవుతాడు? అవిశ్వాసి కంటే చెడ్డవాడై ఉంటాడు. అంటే ఏంటి? ముందు నీ ఇంటి వాడి దగ్గర నీకు మంచి సాక్ష్యం ఉండాలి. నీ ఇంటి వాడి దగ్గర నీకు మంచి సాక్ష్యం ఉంది. తర్వాత ఇతరులకి ఏం చేయాలి? సాక్షిగా చెప్పాలి, ప్రభు కోసం చెప్పాలి, దేవుని కార్యాలు చేయాలి. అప్పుడు అంత క్రమముగా ఉంటుంది. హల్లెలూయా. మరి కొందరు భార్యలు ఉంటారు ఏంటంటే, ఒక భార్య అనగా నిన్నంట భర్తను చూసి, ఆ భర్త గారు ఎంతో అలసిపోయి వచ్చాడు. అలసిపోయి వచ్చిన తర్వాత వాటర్ తగ్గుతున్నాడు, భోజనం పెట్టమన్నాడు. ఈవిడ ఏం చేశారు? భోజనం పెట్టకుండా, వాటర్ ఇవ్వకుండా ముసుగేసుకొని ఏం చేస్తున్నారు? ప్రార్థన చేసి వస్తున్నారు. భక్తి పరాలు. హల్లెలూయా. ఏమనంటే, నేను ప్రార్థనలో ఉన్నాను, నన్ను మీరు డిస్టర్బ్ చేయకూడదు. హల్లెలూయా. దేవుడు అలాగంటే అది దేవుడు వాక్యకి విరోధం అంటారా, రైట్ అంటారా? చెప్పండి మీరు. విరోధం అంటారా, రైట్ అంటారా? అది విరోధమే. మీరు అనొచ్చు, ప్రార్థన కదా చేస్తున్నారు, విరోధం ఎలాగవుతుందని. ప్రార్థన చేసేవలసిన సమయంలో నువ్వు చేయాలి. ఎప్పుడు చేయాలి? ఉదయం భర్త వెళ్తాడు కదా డ్యూటీకి, అప్పుడంతా ఇవి ఏం చేస్తారు? టీవీ ముందు కూర్చుంటారు, టీవీ పెట్టి ముందు కూర్చుంటారు. ఎంతవరకు? సాయంత్రం 5 గంటల దాకా టీవీ పెట్టి ముందు కూర్చొని భర్త వచ్చినప్పుడు పని చేయకుండా ఏం చేస్తారు? ప్రార్థనలో కూర్చుంటారు. అది చెల్లదు. ప్రజలా ముందు నువ్వు ఏం చేయాలి? నీకు సమయం ఉన్నప్పుడు పెద్దల కంటే ఏమేసి నువ్వు ప్రార్థనలో గడుపు. తప్ప నీ భర్తకు వచ్చినప్పుడు నీ భర్తకు నువ్వేం చేయాలి? సహాయపడాలి, మంచిగా మాట్లాడాలి. అంటే దాని అర్థం ఏంటంటే, కొంతమంది అవివేకంలో ఉంటుంది. అంటే అవివేకం అంటారు. చెప్పండి, అవివేకం అంటే ఏంటి? ఎప్పుడు ఏది చెయ్యాలో తెలియదు. హల్లెలూయా. ఎప్పుడు ఏం చేయాలో తెలియదు. హల్లెలూయా. తేనె తాగడం మంచిదే, కానీ అధికంగా తాగి నేను నువ్వు దాన్ని కక్కి వేస్తావు. అంటే దాని అర్థం ఏంటి? దేవునికి ఇవ్వాల్సిన మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి, తన తల్లిదండ్రులకి ఇవ్వాల్సిన స్థానం తల్లిదండ్రులకి ఇవ్వాలి, తన భార్య పిల్లలకి ఇవ్వాల్సిన స్థానం భార్య పిల్లలకి ఇవ్వాలి, తన భర్తకి ఇవ్వాల్సిన స్థానం భర్తకి ఇవ్వాలి. తర్వాత నువ్వు ఏది చేసినా దేవుడి దగ్గర సమాధానపడి అప్పుడు నువ్వేం చేయాలి? అది ఇంకొక మాట కూడా ఉంటుంది. నీ ప్రార్థనకు అభ్యంతరం కలగకుండా ఉన్నట్లు జ్ఞానముతో ఏం చేయాలంట? అంటే దాని అర్థం ఏంటి? నీ భార్యతో నువ్వు సమాధానంగా పడే నువ్వు ప్రార్థనలోకి వెళ్ళాలి. ఒకవేళ నీ భార్య ఏమైనా నీకు గొడవ వచ్చింది అనుకో, నువ్వు వెంటనే ఏం పడాలి? సమాధానం పడాలి. లేకపోతే నీ ప్రార్థన దేవుడు ఒప్పుకోడు. చెప్పండి, నేను చెప్పట్లేదు, ఎవరు చెప్తున్నారు? దేవుడు ఏమంటున్నాను? అదే పరిశుద్ధత. నేను పరిశుద్ధులుగా ఉన్న ప్రకారం నువ్వు పరిశుద్ధులుగా ఉండాలని అర్థం ఏంటి? నేను ఎలా ఉంటాను? ఏసి ఏం చేశారు? కలవరి సిలువలో తన రక్తం కారుస్తుంటే ఆయనకి మేకులు కొట్టారు, కాలికి మేకులు కొట్టారు, బల్లెము. అప్పుడు ఏసి ఏం చేశారు చెప్పండి? తండ్రి మీరు ఏమి చేయించున్నారు మీరు అంటే, నన్ను బాధించడమే కదా క్షమించాడు. హల్లెలూయా. మరి ఒక భార్య ఒక మాట నువ్వు క్షమించదా? భర్త ఒక మాట నువ్వు క్షమించదా? గొడవలు వచ్చినా నువ్వేం చేయాలని? సర్దుకొని పోవాలి. చెప్పండి, సర్దుకొని పోవాలి. గొడవలు రాక నీకు తప్ప ఎవరికి వస్తాయి? భార్య భర్తల గొడవలు వస్తాయి, కుటుంబంలో చిన్న చిన్న గొడవలు రావచ్చు. కానీ ఆ గొడవలను నువ్వు పెద్దగా చేసుకోకూడదు. గోరంట గొడవని గొడ్డలుగా పెద్దగా ఏం చేయాలి? సమాధానపడి సారీ చెప్పి, ఏదో గొడవ అయిపోయింది, ఏం చేయాలి? సారీ చెప్పి మరి సమాధానపడి మరి ఆ గొడవ జరగకుండా చూసుకున్నప్పుడు కుటుంబము అదే దేవునికి ఇష్టము. నీ ప్రార్థనకు అభ్యంతరం కలగకుండా ఉన్నట్లు ఏం చేయాలంట? జ్ఞానముతో కోఆపరేట్ చేయి. అంటే అర్థం ఏంటి? నువ్వు నీ భార్య ఏదో నీకు డిస్టర్బెన్స్ వచ్చింది, గొడవ ఆడావు, తర్వాత ఏదో ప్రార్థనలో కూర్చున్నావు. ఆ ప్రార్థన దేవుడు ఏం చేయడు అంటే, దేవుడు ఏమంటారో తెలుసా? ముందు నీ భార్య తెలియ
సమాధాన పడినా అప్పుడు నీ ప్రార్థన వింటాను. హల్లెలూయా. దేవుడు ఏమంటారు? ముందు నీ భార్యతో నువ్వు వెళ్ళి ఏం పడినా సమాధాన పడినా అప్పుడు నువ్వు చేసిన ప్రార్థన నేను వింటాను. అప్పుడు 5 నిమిషాలు చేసినా వింటాడు. కానీ నువ్వు సమాధానం పడకుండా గంటసేపు చేయి, అదేముండదు, ప్రతిఫలం ఉంటుంది. అందుకే నీ ప్రార్థనకు అభ్యంతరం కలగడం అంటే ఏం కలుగుతుంది? అడ్డు కలుగుతుంది. నువ్వు ప్రభా అన్న వెళ్ళావు, ఒక గోడలా ఆ తప్పు నిలబడబడుతుంది. ప్రజలా ఎందుకు దేవుడు ఈ మాట చెప్తున్నారు తెలుసా? దేవుడు మనల్ని ఎంతో అలా ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎలాగా అంటే మనం అర్థం చేసుకోండి. తండ్రి 2 పిల్లలు కొట్టుకున్నారు అనుకో, ఏం చేస్తారు? అన్నీ వీళ్ళు సారీ చెప్పమ్మా అని తండ్రి అన్నీ చెప్పినట్టు, తమ్ముడికి చెప్పినట్లు అన్నీ మేము చూసి తమ్ముడికి ఏది చేయగలుగు. ప్రజలా అంటే తండ్రి ఏం చేస్తున్నట్లు? అన్న తమ్ముడిని కలుపుతున్నాడు. అలాగే దేవుడు కూడా మనకి తండ్రి కాబట్టి ఆయన పిల్లలు కొట్టుకోవడం, తిట్టుకోవడం, గొడవలతో ఉండడం, ఇబ్బంది పడడం ఆయనకి ఇష్టము. అందుకే చెప్తాడు సమాధానపడు. అందుకే చెప్తాడు నువ్వు సమాధానపడి నీ ప్రార్థన వింటాను. ముందు నేను సమాధానపడరా, ఎందుకంటే నేను పరిశుద్ధంగా ఉన్నాను కాబట్టి నువ్వు కూడా. సో ఫస్ట్ వన్, మనం పరిశుద్ధమైన పిలుపు కలిగి ఉండాలి. సెకండ్ వన్, పరిశుద్ధమైన క్రియ కలిగి ఉండాలి. ద థర్డ్ వన్, పరిశుద్ధ సహాయం చేయాలి. 5వ అధ్యాయం 16వ వచనం. 5వ అధ్యాయం 16వ వచనం చదవండి. విధవరాలు ఉండిన ఎడల సహాయం చేయటకే దాని మీద భారము లేదు, ఆమె వీరికి సహాయం చేయవలను. అంటే 3వ దగ్గర పరిశుద్ధమైన సహాయం. అందుకు విధవరాలు నీ ఇంట్లో ఉందనుకో, ప్రజలా అది నీ తల్లి అవ్వచ్చు, నీ అక్క అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. విధవరాలు అంటే ఎవరండి? భర్త లేనివారు. అలాగే వాక్యం సెలవిస్తుంది, వాళ్ళకి సహాయపడు, బీ హెల్ప్ దెమ్. ప్రజలా అంటే దాని అర్థం ఏంటంటే ఈ క్రియలో కూడా ఏముండాలి? పరిశుద్ధత. అంటే మీరు చేసే సహాయం కూడా పరిశుద్ధతగా కూడి ఉండాలి. హల్లెలూయా. 3వది పరిశుద్ధమైన సహాయం కలిగి ఉండాలి. ఒకటి పరిశుద్ధమైన పిలుపు, 2వది పరిశుద్ధమైన క్రియ, 3వది పరిశుద్ధమైన సహాయం. 4వ విషయం మనం చూద్దాం. 17వ వచనం. బాహుగా పాలించే పెద్దలను విశేషముగా వాక్యములను ఉపదేశములను ప్రయాసపడిన వారిని. ఇది ఎవరి కోసం చెప్పబడుతుంది? దైవ సేవకుల కోసం చెప్పబడుతుంది. ప్రజలా దైవ సేవకులు అంటే మీకు వాక్యం చెప్తున్నవారు, సేవ చేస్తున్నవారు, సేవకులు, పాస్టర్స్, ఎవెంజలిస్ట్ ఎవరైతే ఉంటారో మీకు వాక్యం చెప్తారో వాళ్ళు మనం రెట్టింపు సన్మానానికి ఏం చేయాలంట? రెట్టింపు సన్మానం అంటే ఏంటి చెప్పండి? డబల్ ఇవ్వాలి సన్మానం. అంటే అందరికి ఒక రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళకి డబల్ రెస్పెక్ట్ ఇవ్వాలి. అంటే ఎక్కువ ఘనంగా వాళ్ళని చూడాలి. హల్లెలూయా. ఎందుకు చూడమంటున్నాడు? అది పరిశుద్ధమైన బాధ్యత. చెప్పండి, ఈ బాధ్యతలో ఇది మన బాధ్యత ఉంది. ఇప్పుడు పిల్లలు అనుకోవద్దు మా మమ్మీ డాడీ నేను చూడాలా అని అనుకోవద్దు. ఎందుకు? అది నువ్వు చూడాలి, అది నీ బాధ్యత. హల్లెలూయా. వాళ్ళు ఇచ్చారో చేశారో నీకు కాదు, నువ్వు బిడ్డగా వాళ్ళకి పుట్టావు కాబట్టి నీ తల్లిదండ్రులు చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? నీదే. హల్లెలూయా. అలాగే జరిగిందంట. ఒక భార్య భర్తలు మాట్లాడుకున్నారు. భార్య అన్నింది భర్తతో గొడవాడి, నీకు అవ్వదు, మీ అమ్మతో నేను ఉండలేదు కావద్దు కాబట్టి మీ అమ్మగారిని తీసుకెళ్ళి నువ్వు వృద్ధాశ్రయంలో ఏం చేయాలి? పెట్టేయండి. ప్రజలు ఆమెకి ఒక కంచము తయారు చేయించి మట్టి కంచంలో ఏం పెడుతున్నారు? మట్టి పాత్రలో ఆహారం పెడుతున్నారు. దాని తర్వాత ఈయనంతా పెద్దగా మంచం మీద పడుకుంటే ఆమెకి చిన్న మంచాన్ని తీసుకొచ్చి ఏం చేస్తున్నారు? ఆవిడకి ఇస్తున్నారు. ఇల్లంతా ఆవిడదే. ఆవిడంతా కష్టపడి పిల్లలు పెంచింది. ప్రజల ఇది చేస్తుంటే మనవడు చూశాడంట. ఎవరు? మనవడు చూసి నాన్న దగ్గర అన్నాడు, నాన్న ఏంటి మనము పెద్ద పెద్ద మంచాల మీద నేనేమి ఎక్కడ ఉంటాను, నా మంచము ఇంత ఉంది, ఓకే బాగానే ఉంది, కానీ నాన్నమ్మకి అంత చిన్న మంచం ఇచ్చావు ప్రజలా అదేం బాగుందా అని అడిగాడు. అన్న ఊరుకో, చిన్నపిల్లడు నీకేం తెలుసు అని అన్నాడు. ఎవరు? అమ్మ నాన్న అలాగే అన్నట్లేదని అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అమ్మ దగ్గర అన్నాడు, అమ్మ ఆ మట్టి పాత్ర ఏంటమ్మా చూడడానికి అసహ్యంగా ఉంది, మనము పెద్ద పెద్ద కంచాల్లో తింటున్నాం. ప్రజలా నువ్వు ఊరుకోరా, నువ్వు చిన్నపిల్లడిని, కానీ నీకు అర్థం కాదులే అని అన్నాడు. అప్పుడు ఆ పిల్లడు అమ్మ కూడా నా మాట వినట్లే. అప్పుడు అనుకున్నాడంట, ఇలాగే చెయ్యాలేమో, ఎలాగా ఇలాగే చెయ్యాలేమో, నాకు చిన్నపిల్లడు కదా నాకు తెలియదు అంటున్నాను. అంటే నాకు మట్టి పాత్ర విలువ తెలియదు మాట, ఆ మంచం యొక్క విలువ తెలియదు మాట. అంటే నేను తినే కంచాలు మంచివి కాదు, ఈ కంచమే ఈ మట్టి పాత్రే గొప్పది అని అనుకుంటాను. ప్రజలా మేము పడుకునే పెద్ద పెద్ద మంచాలు గొప్పవి కాదు,
నాన్నకి ఇచ్చిన మంచమే చాలా గొప్పది. కాబట్టి నేను ఏం చేయాలంటే ఈ రెండు ఏమి పోయినా ఈ రెండింటి వాళ్ళు పోటీ నేను ఏం చేసుకుంటాను, దాచుకోవాలి అనుకున్నాడు. వెంటనే ఏం చేశాడు, చూశాడు, ఓన్లీ నాన్న వాడుతున్నాడు వాడిని అని అనుకుని తన నాన్నని ఒక రోజు వాళ్ళు అక్కడ పెట్టారు, వృధా సరి పంపించేశారు. అప్పుడు ఈ కొడుకు ఏం చేశారంట, ఆ నాన్న ఆ రెండింటిని తీసి బయట స్కాబ్ వాళ్ళు వస్తారు కదా, అమ్ముకునేవారు తీసుకుని పోయేవారు, వాళ్ళకి ఇచ్చేద్దామని బయట పెట్టేశారు గేట్ పైన. వాళ్ళు వచ్చి తీసుకుపోతారని ఈ మనవుడు ఏం చేశాడు, అమ్మమ్మ మా నాన్న విలువైనది బయట పెట్టేశాడండి, ఇలా కాదని వాటిని పట్టుకుని వచ్చి ఎక్కడ పెట్టుకున్నాడు, తన బెడ్రూమ్లో తీసుకెళ్ళి ఆ మంచాన్ని తన మంచం కింద, ఆ కంచాన్నేమో ఆ పాత్రను ఆ మట్టి పాత్రను తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు, తన విలువలో సాగర పెట్టి తలుపు వేసి తాళం వేశాడు. ఇంతలోకి అమ్మ చూసింది. అమ్మ చూసానండి, చూడండి వీడు ఏం చేస్తున్నాడు, ఏం చేశాడు, మనం బయట పడేసి వీడు తీసుకొచ్చి ఎక్కడ పెడుతున్నాడు, ఇంట్లో పెట్టి తాళం వేసి జాగ్రత్తగా సర్ది పడుతున్నాడు వీడు అంటే. అప్పుడు నాన్న వచ్చాడంట, ఎలా చేస్తున్నావు, ఆ పనికిరాని ఎందుకు, నీకు కావాల్సిన కొనిస్తానులే, ఆ బట్టిది మనకి ఎందుకు, ఆ మంచం అనేది తీసి అమ్మే బయటపడే అంటే వాడు అంటాడు, లేదు డాడీ ఇంత విలువైనవి మనం పోగొట్టుకోవచ్చా, ఎలా ఇలాంటివి నేను దాచిపెడుతున్నాను అని అన్నాడు. ఎవరి కోసం, ఎందుకు అంటే నీ కోసం, అమ్మ కోసం ఏం చేస్తున్నాను, నువ్వు నాన్నమ్మ కోసం ఇంత విలువైనవి కొన్నప్పుడు నీ కోసం అంత విలువైనవి ఉంచుకోవడదా, అందుకే నువ్వు నాన్నమ్మ ఏ మంచం మీద పడుకోబెట్టావో అదే మంచం మీద నేను తీసుకెళ్ళి ఏం చేస్తాను, పడుకోబెడతాను. అమ్మని అదే మంచం మీద పడుకోబెడతాను, నీకు అమ్మకి అదే కంచెం ఇస్తాను. నువ్వు నాన్నకు ఒక కంచెం ఇచ్చాను, ఇద్దరు కలిపి నేను ఇదే కంచాన్ని ఇదే పాత్రను నీకు రెండు కూడా కొను, ఏంటి నువ్వు నాన్నకు ఒక పెద్ద ఆ పాత్ర ఇచ్చావు కానీ అమ్మకి నీకు కలిపి ఒకే పాత్ర ఇస్తాను అని చెప్పాడు. అప్పుడు వాళ్ళ నాన్న అనుకున్నాడు, భార్య భర్తలు మాట్లాడుకుని వీడికి ఇలా చేస్తున్నాడు ప్రజలా. అప్పుడు వాళ్ళందరూ అనుకుని ఇలా కాదు, మా అమ్మని త్వరగా తెచ్చేసుకోవాలని తొందరగా ఏం చేశాడు, తెచ్చేసుకొని కంచం మారిపోయింది, మంచం మారిపోయింది. చెప్పండి, కంచం మారిపోయింది, మంచం మారిపోయింది. డాడీ దీనిలో దిగబెట్టి అప్పుడు చెప్పాడు, అది కాదురా అవి పనికిరానివి, ఇదే మంచివి, నువ్వు నాకు అమ్మకి దీంట్లో పెట్టాలి, దీంట్లో పెట్టాలి, దాంట్లో పెట్టాల్సింది అప్పుడు తెలియకపోయి పెట్టాను అని చెప్పాడంట. ప్రజలా అలా ఉండని పరిస్థితి తిరుపతి ఏమర్థం అవుతుందో తెలుసా, తల్లిదండ్రులు చూసుకోవాల్సింది భారంగా చూడద్దు, అది నీ బాధ్యత. దాంట్లో కూడా దీవెన ఉంది, ఎందుకంటే దేవుడు చెప్పిన మాట అది నువ్వు చేసినప్పుడు నీకు రావాల్సిన ప్రతిఫలం ఏదో ఒక వైపు నుంచి వస్తుంది, ఏదో ఒక దిక్కు నుంచి వస్తుంది. ఎలా వస్తుందో నాకు తెలియదు, నీకు తెలియదు. ఆయన ఏదో ఒక విధంగా నీ జీవితం ఏం పంపిస్తాడు, ఆ మేలును పంపిస్తాడు. ఎవరు వస్తారో లేదా నీ జీవితం ఏదో జరుగుతుంది నీకు తెలియని విధంగా ఆ మేలు నీ వెంట వచ్చి నీ మేలు ఎక్కడికి, నీ పిల్లలు కూడా దీవించబడతారు. నేను చేసిన మేలు కార్యం దేవుడు మనుషులకు అన్యాయస్తుడు కాదు. ఊరిపోయినే మంచివారు మనకు మేలు చేస్తే వాళ్ళు మర్చిపోరు, వెంటనే మనకు మేలు చేస్తారు. అలాంటిది దేవుడు ఎంతో మంచివాడే ఉన్నాడు, ఆయన ఈ కార్యాన్ని మర్చడానికి అన్యాయస్తుడు కానీ కాదు. ప్రజలు సో ఐదోది మనం చూసాం, నాలుగోది మనం చూసాం, బాధ్యత కలిగి ఉండాలి. పరిశుద్ధమైన మన బాధ్యత రహితులుగా ఉండకూడదు, బాధ్యత చేసేవారుగా ఉండాలి. అంటే ఒకవేళ దేవుడు ఒక తల్లిగా పెట్టాడా, నీ పిల్లల్ని భర్తను జాగ్రత్తగా చూసుకో. ఒకవేళ దేవుడిని ఒక భర్తగా తండ్రిగా పెట్టాడా, నీ భార్యని పిల్లల్ని చూసుకో. ఒకవేళ నువ్వు కుమారుడు కుమార్తెవా, నీ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకో. ప్రజలు అంటే దేవుడిని ఏ స్థానంలో పెడితే ఆ స్థానంలో మనం మన బాధ్యతలను, సేవకుడి బాధ్యత ఏంటి, ఒక సంఘాన్ని నడిపించడం, వాక్యం చెప్పడం. విశ్వాసుల బాధ్యత ఏంటి, దేవుని మందిరానికి రావడం, దేవుని వాక్యాలు శ్రద్ధగా వినడం. ఇలా ఎవరి బాధ్యతలు మనం చేస్తే మనము దేవుని పొందిన దేవుడు మనకి ఇచ్చే దేవుడు మనం ఏం చేస్తాం, 100 రెట్లుగా పొందుకుంటాం. చివరిగా లాస్ట్ మాట 1 దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. 1 దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. సహోదరులారా మేము మీకు బోధించింది ఏమనగా అక్రమంగా నడుచుకున్న వారికి ఏం చెప్పాలంట, అక్రమంగా రాంగ్గా వెళ్ళిన వాళ్ళకి మనం గుర్తు చెప్పాలి. నాకెందుకు లేదు మనం ఉంచుకోకూడదు, మనం ఏం చెప్పాలి, తప్పుగా చెప్పాలి. దాని తర్వాత ధైర్యం చిన్న వారిని ధైర్యపరచండి, బలహీనులకు ఓటనివ్వండి. అందరి ఎట్లా ఏం కలిగి ఉండాలి, దీర్ఘశాంతం. అంటే కోపం వచ్చినా, మీకు కోపం వచ్చింది, ఇతను ఎందుకు ఇలా చేశారు, ఎందుకు ఇలా చేశారు, నేను ఊరుకోను అని అన్నారు. ఏం చేయాలి, ఏసై కూడా మేకులు కొడుతుంటే దీర్ఘశాంతం కలిగిన వాడే మౌనంగా ఉన్నాడు. హల్లెలూయా. బదులు పలకలేదంట, గేలి చేశారు,
అవమానపరిచారు, ఉమ్మి వేశారు. ఆయన యేసయ్య బదులు ఒక మాట, ఎందుకు పాపం రాలేదా? వచ్చింది. కానీ ఏం చేశారు? అదే దీర్ఘశాంతం. కోపం అంచుకోవడమే దీర్ఘశాంతం. దీర్ఘశాంతం అంటే ఏంటో కాదు, కోపం వస్తుంది కదా, దాన్ని అంచుకుంటావు చూడు, అది బయటికి చూపించుకుంటా, అదే దీర్ఘశాంతం. అందరి ఏం కలిగి ఉండాలంట? మంచోళ్ళేలా కాదు, నేను ప్రేమించిన వాళ్ళే కాదు, కొన్ని దేశించిన వాళ్ళు ఉంటారు, కొన్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉంటారు, కొందరు నీకు గర్భిణి చేసిన వాళ్ళు ఉంటారు, కొంతవరకు నీకు చాలా కోపం వస్తుంది. అలాంటి వాళ్ళు కూడా నువ్వు సహించి ఏం చేయాలి? దీర్ఘశాంతం కలిగి ఉంటారు. దాని తర్వాత ఎవడును కీడుకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూడండి. ఒకవేళ మీకు ఎవరైనా కీడు చేశాడా, వాళ్ళకి మీరు తిరిగి ఏం చేయకూడదు. నాకు అలా చేశాడు కదా, నన్ను కొట్టాడు, నేను వాడిని కొడతా, నన్ను తిట్టడం వాడిని కడతా అని మీరే వాడు చేసినంత నువ్వు మాత్రం నీ పక్షాన మంచే చేయి. దాని తర్వాత మీరు ఒకరి ఎడల ఒకరును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ నేనైన దానిని అనుసరించి నడుచుకోండి. హల్లెలూయా. చివరిగా అంటే పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలి. చెప్పండి, నేను ఏది మంచిది అదే చేయాలంట. నీ దృష్టికి దేవుడు నీకు చెప్పిందే నువ్వు చేయాలి. ఇప్పుడు అతను చేసినది మనం చేద్దాం అనకూడదు. మనము ఇతరులను ఎలా చూడాలి? దేవుడు మనం ఎలా చూస్తున్నాడో మనం ఇతరులను అలాగే ప్రేమించమంటున్నాడు. పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండమంటున్నాడు. నేను బాధ పెట్టుకుని బాధ పెట్టాలి అంటున్నాడు. అయితే నువ్వు అనొచ్చు, ప్రభు మరి ఏంటి నా పరిస్థితి, నేను చేయకపోతే వాళ్ళని బాధ పెట్టాడు కదా, నన్ను ఇబ్బంది పెట్టాడు కదా. అప్పుడు ప్రభు అంటున్నాడు, నీ శత్రువుల కోసం నువ్వేం చేయి? ప్రార్థన చేయి. నీ యుద్ధము నేను చేస్తాను, పగ తీర్చిన నా పని నేనే ప్రతిఫలం ఇస్తా. అంటే నీ శత్రువుని, నేను ఇబ్బంది పెట్టే వాని మీద వెళ్ళొద్దు, వాని పేరు దేవునికి చెప్పు, పేరు రాసుకో. ఏ ఇబ్బంది పెట్టాడని చెప్పు, ప్రభా ఇలా ఇబ్బంది పెట్టాడు, ఇలాగ నాకు ఇబ్బంది చేశాడు అని ప్రార్థన చేయి. నీ ప్రార్థన నీ దేవుడే క్రైస్తలా. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీ మీద రాళ్ళు ఇస్తున్న వారికి ఆ రాళ్ళు తిరిగి విసరద్దు. అంటే శత్రువులు నీకు చేసి తీరంత ఒక రాళ్ళతో సమానం. ఆ రాళ్ళు నువ్వు ఎవరికి ఇవ్వాలి? ఏసై చేతిలో పెడితే ఏసయ్య పూల బాటగా మార్చి, పూదండగా మార్చి ఏం చేస్తారు? నీ మెడలోనే ఆశీర్వదిస్తాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? నీ తల మీద కిరీటం పెడతాడు. ఆ ఒక్కొక్క రాయిని ఒక్కొక్క ముత్యముగా మార్చి నీ యొక్క కిరీటానికి అందిస్తాడు. ఏంటి లాస్ట్కి చూస్తే, చివరికి చూస్తే నువ్వు తిట్టినవాడు అక్కడే ఉంటాడు, నువ్వు ఉన్నత స్థానంలో కనిపిస్తావు. హల్లెలూయా. ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు. ఖచ్చితంగా నువ్వు పైకి వస్తావు. ఖచ్చితంగా నీ పిల్లలు పైకి వస్తావు. ఖచ్చితంగా నీ శత్రువు నీకంటే గొప్పవాడు అవ్వచ్చు, కానీ దేవుడు కలిగిన నువ్వు ఒక రోజు చూసినప్పుడు నువ్వు గొప్ప స్థానంలోకి వెళ్తావు. నీ శత్రువు నీకు వెళ్ళే ఉంటాడు. ఎందుకంటే నువ్వు దేవుని ప్రేమించావు. యెహోవా నీతిమంతులు, నేను యవనస్తులై ఉంటేనే ఇప్పుడు వృద్ధులయ్యాను, కానీ నీతిమంతుల యొక్క సంతానము భిక్ష పెట్టుకున్నట్టు నేను చూచి. ఏంటంటే నీతిమంతుల యొక్క సంతానము చిన్నప్పుడు నుంచి చూస్తున్నాడంట ఆ భక్తుడు. ఇప్పుడు వృద్ధుడైపోయాడు, గమనిస్తున్నాడు భక్తులు ఎలా ఉంటారా అని. కానీ ఒక్క నీతిమంతులు కూడా భిక్ష పెట్టుకుండా అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దీవించబడతామని అర్థం, ఆశీర్వదించబడతాం అర్థం. బుద్ధి నీ స్థితి కొద్దిగా ఉన్నా సరే తొడకు మహావృక్షంలోకి వెళ్తాం. హల్లెలూయా. అందుకలా చూసుకుని ఈ పాట పాడదాం. ఆత్మలంతా నన్ను విడిచినను, శత్రువులైనా పై లేచినను. ఆత్మలంతా నన్ను విడిచినను, శత్రువులైనా పై లేచినను. యేసుని ప్రేమ తలపోయుమా, ఆశ్రయించు ప్రభుని నా ప్రాణమా. యేసుని ప్రేమ తలపోయుమా, ఆశ్రయించు ప్రభుని నా ప్రాణమా. నా ప్రాణమా నాలో నీవు ఎందుకు యెహోవా యందే ఇంతను నిరీక్షణ ఉంచుము నీవు. ఆత్మలంతా నన్ను విడిచినను, శత్రువులైనా పై లేచినను.
యేసుని ప్రేమను తలపోయి ఆశ్రయించు నా ప్రాణమా. ఎవరిని? దేవుని ఆశ్రయించు. నేను విడిచిపెట్టడు, నేను వదిలిపెట్టడు, నీకు తోడుగా ఉంటాడు, నేను అనాథగా విడిచిపెట్టడు, నేను దీవించి ఆశీర్వదించి నీ జీవితంలో ఎదురే ప్రతి సమస్య మీద నేను జయిస్తాను. मैं एक बोलना चाहता हूँ, हमारा परमेश्वर कौन है पता है? आपका समस्या के ऊपर जय देगा, आपको विजय देगा, वहाँ पर आपका सामर्थ्य को बढ़ा देगा, वो आपके साथ रहेगा, आपका वो पिता है. हालेलुया. God bless you. యేసు క్రీస్తు వారి నామములో మీరందరూ దీవించబడుదురు గాక. ఆమేన్. ఇచ్చిన వాక్యం దేవుని వెలుగులో దీవించును గాక. ఆమేన్. అందరూ లేచి నుంచుందాం. ఒకసారి లేచి నుంచుందాం. చిన్న ప్రార్థన చేస్తాం. మీ దేహంలో ఎక్కడైనా బలహీనతలు ఉంటాయి, ఒక చేతిని అక్కడ పెట్టండి. आपका बॉडी में जो भी प्रॉब्लम होगा एक आत्महारा को हम आपके लिए प्रार्थना करेंगे. परमेश्वर आपको ठीक करेगा. ఎక్కడ బలహీనతలో ఒక చేయి పెట్టండి, విశ్వాసంతో పెట్టండి. ప్రార్థన మీరు చేస్తుండగా ఎవరు స్వస్థపరుస్తారు? యేసే మీకు స్వస్థపరుస్తారు. మీరు మేలు పొందుకునే వారందరూ కూడా వచ్చి ఖచ్చితంగా దేవుడు చేస్తున్న సాక్షి రూపంలో చెప్పి దేవుని నామాన్ని గణపరచండి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మహోన్నత భగవా దేవ, ఇంతవరకు వాక్యం చెప్పే కృప నాకు ఇచ్చావు. నీకు వేలాది స్తోత్రాలు. మీ ప్రజలందరితో నాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. నా వాక్యాన్ని ఫలింపచేయండి. పరిశుద్ధంగా ఉన్నామన్నావు ప్రభా. నేను పరిశుద్ధంగా ఉన్న ప్రకారం మీరు నువ్వు పరిశుద్ధులై ఉండుడి అని చెప్పావు ప్రభా. మేమందరం పరిశుద్ధులై ఉండే కృప మాకు దయచేసి నూరిట్లుగా మీ వాక్యాన్ని మనం ఫలింపచేయాలి. అదేవిధంగా మీ ప్రజల చేతిని పెట్టి ఉండగా దేవ, హాస్పిటల్లో ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాను, మన్న పడకల మీద ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాను, ఐసీలో ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాను. మీ ప్రజల చేతులు పెట్టారు, ఏ శరీర భాగంలో వారు ఇబ్బంది పడుతున్నారు, దేవా బాధపడుతున్నారు, అక్కడ వాళ్ళ చేతిని నిలిపి ఉండగా విశ్వాసంతో ఎవరైతే చేతులు పెట్టారో నా యేసయ్య స్వస్థపరుస్తాడు, నా యేసయ్య సాక్షిగా నేను ఉంటానని ఎంతైతే అనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. లెట్ బి హీల్డ్ ఇన్ జీసస్ నేమ్. లెట్ బి హీల్డ్ ఇన్ జీసస్ నేమ్. యేసు నామములో మీ దేహంలో మీరు ఎక్కడైతే చేతిని పెట్టారో, ఎక్కడైతే తల మొదలుకొని నడి పాదాల వరకు మీ శరీరంలో ఇబ్బంది పడుతున్నారో, నొప్పి కానీ తల మొదలుకొని నరాల్లో ఉన్న బలహీనతలైనా, గుండెల్లో ఉన్న బలహీనతైనా, లివర్లో ఉన్న బలహీనతైనా, కిడ్నీలో ఉన్న బలహీనతలైనా, నరాల బలహీనతలు కానీ తల మొదలుకొని పాదాల వరకు, స్త్రీలకు సంబంధించిన అనారోగ్యాలు కానీ, పురుషులకు సంబంధించిన అనారోగ్యాలు కానీ, అది ఎటువంటి సమస్య అయినా సరే యేసు క్రీస్తు వారి నామములో ఇప్పుడు స్వస్థపరచబడును గాక. ఇప్పుడు యేసు నామములో ప్రార్థన చేస్తుండగానే వాళ్ళు స్వస్థపరచబడుతును గాక. ప్రతి బలహీనత దేవుని ప్రసన్న ఉండడానికి వీల్లేదు. వారు యేసు రక్తంలో కడగబడిన వారు, వారు దేవుని ఆశ్రయించిన వారు కాబట్టి యేసు నామమును నేను ఆజ్ఞాపిస్తూ ఉండగా వారిని విడిచిపెట్టిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. చీకటి శక్తులారా, ప్రతి విధమైన బలహీనత యేసు నామములో దేవుని ప్రజలను ఇప్పుడు విడిచిపెట్టిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో మీరు సంపూర్ణ స్వస్థత ఇప్పుడు పొందదురుగాక. యేసు నామములో ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యం మీరు పొందదురుగాక. వారిని దీవించి బలపరిచి విరక్కాలను తీర్చండి. అదేవిధంగా తండ్రి యేసయ్య, ఎంతైతే దేవా తండ్రి వారు మిమ్మల్ని కనపరుస్తూ మహిమపరుస్తున్నారో దేవా, వారి ఆత్మను తీసుకొచ్చిన వాళ్ళందరినీ కూడా దీవించండి. ఉత్సాహం వచ్చే వాళ్ళని ప్రేమిస్తున్నట్టున్నావు ప్రభా, వాళ్ళని దీవించుము. మీ మందిరంలో ఆహారం ముందుగా ఉండకుండా ఉన్నట్లు మీ ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి నా యొక్క మందిరంలో మీరు వేయండి. నేను మిమ్మల్ని ఉన్నతంగా దీవిస్తున్నానని మాట ఇచ్చావు ప్రభా. మీ ప్రజలను ఆశీర్వదించండి. పేద విధంగా 2 కాసులు వేయగా నువ్వు దాన్ని చూసి ఆమెను దీవించావు దేవా. యేసయ్య, నువ్వు ప్రతిఫలం ఇచ్చే దేవుడు అయిందా. ఈ ప్రజలను బ్లెస్ చేసి దీవించి దేవా, వారి యొక్క ఆకర్లను తీర్చండి. వాళ్ళ కుటుంబంలో ఏ ఆకర్లు ఉన్నా అది తీరిపోవును కాక దేవా. వారు కోటి సమస్యతో బాధపడుతున్న వారికి కోటి సమస్యలను చేయనివ్వండి. అదేవిధంగా అప్పు సమస్యతో బాధపడుతున్న వారికి అప్పు సమస్యలుగా చేయనివ్వండి. కుటుంబాలు ఎందరికైతే రక్షణ లేక బాధపడుతున్నారో వారి కుటుంబీస్తులను, వారి మిత్రులను దేవా రక్షించమని ప్రార్థిస్తున్నాను. వారికి శాంతిని, సమాధానాన్ని దయచేయండి. వాళ్ళ బీపీ, షుగర్, థైరాయిడ్ ఏ సమస్య అది నార్మల్ లెవెల్స్ లో యేసు నామములో వచ్చునుగా. వారి దేహంలో ఎక్కడైనా గాయాలుంటే ఆ గాయాలు యేసు నామములో మానిపోవును గాక. వారికి సంపూర్ణ ఆరోగ్యం, స్వస్థత కలుగును గాక. గర్భఫలం కోసం చూస్తున్న వారికి గర్భఫలము తెరవబడి మంచి గర్భఫలము వచ్చును గాక. మంచి పిల్లలు పుట్టుదును గాక. అదేవిధంగా ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలను దీవించుము, ఆశీర్వదించుము. దేవుని జ్ఞానమందు, దేవుని తెలివియందు, దేవుని వివేకమందు వారు ఒత్తిడి ధైర్యంగా వెళ్ళి చక్కగా రాసి వచ్చే కృప మీ ప్రజలకి దయచేయమని ప్రార్థిస్తున్నాను. దేవా, తన అర్పణ అనిపిస్తున్న వారందరూ కూడా దీవించు, ఆశీర్వదించము. దేవా, వారి ఆర్థిక స్థితి మీ కాపుదలించండి. వారి రక్తాలను కూడా తీర్చండి. వారి కష్టజీతం అన్నిల పాలు, డాక్టర్స్ పాలు, రోగాల పాలు, హాస్పిటల్ పాలు అయిపోకుండా వారి కష్టము వారికి, వారి పిల్లలకి నిలబడడానికి సహాయం చేసి
వారి ఆకలి తీర్చి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో ఈ చిన్న ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా.